అందరికి ఆత్మ నమస్కారం మాస్టర్స్. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. మనకు ఇంతటి ధ్యానాన్ని జ్ఞానాన్ని ప్రసాదించిన బ్రహ్మర్షి పత్రిజీ గారికి, సమస్త మండలికి, మహావతార్ బాబాజీకి, ప్రకృతి మాతకు, విశ్వమాతకు, భూమాతకు, పంచభూతాలకు ఆత్మ ప్రణామాలు. అలాగే మన మహావతార్ ఫౌండేషన్ వ్యవస్థాపకులైనటువంటి నన్నర్ సార్కు ప్రణామాలు. మహావతార్ ఫౌండేషన్ నిర్వహిస్తున్నటువంటి 365 రోజుల సెషన్ లో ఈ రోజు 375వ రోజు క్లాస్ కు స్వాగతం మాస్టర్స్. అందరూ కూడా అరగంట సేపు ధ్యానం చేసుకుందాం మాస్టర్స్. అందరూ ఒక గ్లాస్ నీళ్లు తాగండి. స్థిర సుఖ ఆసనంలో కూర్చోండి మాస్టర్స్. అలజోడు ఉంటే తీసి పక్కన పెట్టండి. వేళ్ళల్లో వేలు వేసుకోండి. కాళ్ళు రెండు క్రాస్ చేసుకోండి మాస్టర్స్. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస మాత్రమే. ఇక్కడ ఏ నామము లేదు, ఏ మంత్రము లేదు, ఏ జపము లేదు. కేవలం మన ఉచ్ఛ్వాస నిశ్వాసలను ఎరుకతో గమనించడం మాత్రమే మాస్టర్స్. ఓం ప్రకాశం సార్, నమస్తే. అన్మ్యూట్ చేసుకోండి సార్. గైడెడ్ మెడిటేషన్ చేయిస్తారా సార్? అన్మ్యూట్ చేసుకోండి సార్. ఓకే అండి, జస్ట్ 2 minutes లో తెలుసు. ఈరోజు ఓం ప్రకాశం సార్ క్లాస్కి వచ్చారు. సార్ ద్వారా మనం గైడెడ్ మెడిటేషన్ చేయించుకుందాం మాస్టర్స్. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస మాత్రమే. నేను ఈ శరీరము కాదు, నేను ఈ మనసు కాదు, నేను ఈ బుద్ధి కాదు, నేను అనంత ఆత్మ చైతన్యాన్ని అన్న ఎరుకతో ధ్యానం చేద్దాం మాస్టర్స్. ఓకే సార్. Okay, thank you madam for giving me opportunity థ్యాంక్ యూ. to participate in the meditation. థ్యాంక్ యూ సార్. The
beginning we invite Mahavatar Babaji, Sadanand Yogi ji, Ramesh Pitama Patri ji, and we thank Ranganath Master for providing this platform. ఆత్మీయ ప్రణాళాలు అందరికీ, పార్టిసిపెంట్స్ అందరికీ, మణి మేడంకి కూడా. త్రీ లాంగ్ బ్రీత్ తీసుకుందామండి. అదే శ్వాస తీసుకున్నప్పుడు మీకు ఆ బొటన వేలు వరకు వెళ్తున్నట్టుగా ఫీల్ కండి. వదిలినప్పుడు వెనక నుండి తల భాగం ద్వారా బయటకు వెళ్తున్నట్టుగా ఫీల్ కండి. మూడు శ్వాసలు అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు మీ శ్వాసను గమనిస్తూ ఉండండి. సో వి ఇన్వైట్ అందరూ త్రిమూర్తుల్ని, త్రిమాతల్ని, మహాగణపతిని, సుబ్రహ్మణ్య స్వామిని, శివగణాల్ని, గరుడాల్వారిని, విక్షసేన్ని, విష్ణుగణాల్ని, 108 దివ్యక్షేత్రాల చైతన్యాన్ని, 108 శక్తి క్షేత్రాల చైతన్యాన్ని, కాళీమాతని, నవదుర్గల్ని, దశమహా విద్య దేవతల్ని కూడా ఆహ్వానిద్దాం. నూట శక్తి క్షేత్రాలని, ద్వాదశ జ్యోతిర్లింగాల చైతన్యాన్ని, పంచభూత క్షేత్రాల శివక్షేత్రాల చైతన్యాన్ని, పంచారామ క్షేత్ర శివక్షేత్రాల చైతన్యాన్ని, 6 సుబ్రహ్మణ్య క్షేత్రాల చైతన్యాన్ని, గుయ్యామాతను కాఠ్మండ్లోని పశుపతినాథ్ని, టిబెట్లోని కైలాష్ శిఖర్ చైతన్యాన్ని, మానసరోవర్ చైతన్యాన్ని, కైలాష్ నదిని, త్రిశూల్ నదిని, బ్రహ్మపుత్ర నదిని, గంగా, యమున, సరస్వతి, సింధు, నర్మదా, కావేరి, కృష్ణా, గోదావరి అనేక పుణ్యనదుల చైతన్యాన్ని కూడా ఆహ్వానిద్దాం. మన గ్రామ దేవతల్ని, కులదైవాల్ని, ఇలవేల్పులు, నవనారసింహ క్షేత్రాల చైతన్యాన్ని కూడా ఆహ్వానిద్దాం. సమస్త గురుమండల్ని, సప్తఋషుల్ని, ధర్మపత్ని సహితగా, దత్తాత్రేయుల వారిని, నృసింహ సరస్వతిని, శ్రీపాద శ్రీవల్లభుల్ని, అక్కల్కోట్ మహారాజుని, సద్గురు సాయినాథ్ని,
పుట్టపర్తి సాయినాథుని, శ్రీ రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి, అనేక హిమాలయ యోగుల్ని, నాగసాధువులు, ఆంజనేయ స్వామిని, శ్రీ రాధాకృష్ణుని అందరినీ ఆహ్వానిద్దాం. క్రాఫ్ట్ సర్కిల్స్ని, 24 ఆర్కేంజల్స్ని, గార్డెన్ ఏంజల్స్ని, 27 నక్షత్ర లోకవాసుల్ని, 1057 1058 ఫ్రీక్వెన్సీస్ని ఆహ్వానిస్తూ మన వెనకాల సపోర్ట్గా వాటిని స్థాపిద్దాం. కాంతిలోకవాసుల్ని కూడా ఆహ్వానిద్దాం. పంచభూతాల చైతన్యాన్ని, సూర్యమండల చైతన్యాన్ని, సెంట్రల్ సన్ని, గోల్డెన్ పిరమిడ్ని, ఇప్పుడు మనకు ఎవరైతే మూలాధార సమస్యలు ఉన్నాయో, మోకాళ్ళ నొప్పులు కానీ, ఎముకల జాయింట్ పెయిన్స్ కానీ, అలాంటి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో, కాన్స్టిపేషన్ కానీ, రక్త సంబంధమైన అంటే రక్తహీనత ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు దాన్ని ఓవర్కమ్ అయ్యేందుకు మనం గోల్డెన్ పిరమిడ్ని మన మూలాధారంలో స్థాపిద్దాం. సాల్ట్ పిరమిడ్ని మన తలపైన బ్రహ్మరంధ్రం దగ్గర పర్మనెంట్గా స్థాపించుకుందాం. ఆ సాల్ట్ పిరమిడ్ ద్వారా, బ్రహ్మరంధ్రం ద్వారా ఏవైతే అడ్డంకులు బ్లాకేజెస్ ఉన్నాయో అవన్నీ తొలగించుకుందాం. ఆర్కేంజల్ మైకేల్ని రిక్వెస్ట్ చేద్దాం, తన దివ్య కంఠంతో మన శరీరం పైన లోన ఏదైతే నెగిటివ్ కార్డ్స్ ఫామ్ అయినాయో అవన్నీ సమూలంగా తొలగించి ఆల్షియన్ కాంతి ద్వారా దాన్ని దగ్ధం చేసి కాంతి రూపంలో బయటికి పంపిద్దాం. సాల్ పిరమిడ్ ద్వారా మన శరీరంలో 7 శరీరాల్లో ఉన్న భౌతిక శరీరంలో ఉన్న 100 ట్రిలియన్ సెల్స్లోని నెగటివ్ కర్మల్ని, నెగటివ్ ఎనర్జీస్ని డిఎన్ఏలో ఉన్న పూర్వజన్మ నెగటివ్ ఎనర్జీస్ని కూడా మన ఎనర్జీ బాడీలోని అన్ని చక్రాల్లోనూ, నాడుల్లో ఉన్న బ్లాకేజెస్ని కూడా మన నెగటివ్ ఎమోషన్స్ని ఎమోషన్ బాడీ నుంచి విజ్ఞానం శరీరంలోని సుప్త చేసిన మనసులో పూర్వజన్మకు సంబంధించిన ఏమైనా నెగిటివ్ ఎనర్జీస్ వాటిని కూడా తొలగించుకుందాం. మన నెగిటివ్ ఆలోచనలు కూడా తొలగిద్దాం. ఆనందమైన శరీరంలోని పరిమిత ఆనందాలను కూడా తొలగిద్దాం. ఇవన్నిటిని కూడా ఆల్షియన్ కాంతి ద్వారా దగ్ధం చేసి కాంతి రూపంలో బయటికి పంపిద్దాం.
లవ్ ఎనర్జీ పిరమిడ్ ని తలపైన స్థాపించుకుందాం పర్మనెంట్ గా. యూనివర్స్ నుంచి లవ్ ఎనర్జీని లవ్ ఎనర్జీ పిరమిడ్ ద్వారా రిసీవ్ చేసుకుంటూ ఉన్న 7 శరీరాలని లవ్ ఎనర్జీతో నింపుతాం. మన కుటుంబ సభ్యుల్ని పేరు పేరున ఇన్వైట్ చేసి వాళ్ళని కూడా ధ్యానంలో పాల్గొనవలసి కోరుకుందాం. ఒక 1,44,000 హాస్టల్ మాస్టర్స్ ని, హాస్టల్ సర్జరీ ఫెసిలిటీస్ ని, హాస్టల్ సర్జికల్ ఎక్విప్మెంట్స్ ని, ల్యాబొరేటరీస్ ని అన్నిటిని ఇన్వైట్ చేద్దాం. మనలో ఉన్న శారీరక మానసిక రుగ్మతలన్నిటిని కూడా హాస్టల్ సర్జరీస్ ద్వారా తొలగించమని హాస్టల్ మాస్టర్ రిక్వెస్ట్ చేద్దాం. మన పితృ లోకవాసులకు మన కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పేరు పేరును ఇన్వైట్ చేద్దాం. మీకు తెలుసో తెలియకో అంటే మీపై శత్రుత్వంగా ఉన్న బంధువులు ఎవరున్నా, స్నేహితులున్నా వాళ్ళ ఆత్మలను కూడా ఇన్వైట్ చేసి ధ్యానంలో పాల్గొనని చెప్తాం. చిన్నతనంలో కానీ ఎప్పుడు కానీ నాకు తెలియకుండా మనం మర్చిపోయి ఉంటాం, కానీ మనతో వాళ్ళు ఇబ్బంది పడి వాళ్ళు ఆ బ్లాకేజ్ వాళ్ళకి అలానే ఉంటాయి. దాని ఎఫెక్ట్ మన మీద కూడా వస్తుంది కాబట్టి వాళ్ళని కూడా ఇన్వైట్ చేసి ధ్యానంలో పాల్గొని ఆ పొందిన ధ్యాన శక్తితో, జ్ఞానంతో మన్ని క్షమించమని కోరుకుందాం. వాళ్ళు ఏమైనా ఇబ్బంది పెడితే, ఒకవేళ మనం ఇబ్బంది వాళ్ళ వల్ల ఇబ్బంది పడినా వాళ్ళని క్షమిద్దాం. స్నేహితులు కానీ, బంధువులు కానీ, ఎవరైనా కానీ వాళ్ళందరినీ ఇన్వైట్ చేసుకోండి. పంచ సామ్రాజ్యాలను కూడా ఇన్వైట్ చేద్దాం. ఖనిజ సామ్రాజ్యం నుంచి హీలింగ్ క్రిస్టల్స్ ని, ఆ హీలింగ్ క్రిస్టల్స్ ద్వారా మనకు హీలింగ్ జరగాలని కోరుకుందాం. ఆయుర్వేద వనమూలికల్ని, వృక్ష సామ్రాజ్యం నుంచి దేవతా వృక్షాలని, అశ్విని దేవతల్ని, చరక, శుశ్రూష మొదలగు ఋషి మొదలు కూడా ఆహ్వానించి మనలో ఉన్న దీర్ఘకాలిక సమస్యలు ఏమైనా ఉంటే వాటిని తమ ఆయుర్వేద జ్ఞానంతో వనమూలికల ద్వారా మనని క్యూర్ చేయమని కోరుకుందాం. మనకు తెలిసి తెలియకనే చెట్లకు ఇబ్బంది కలిగించిన, కొమ్మలు కట్ చేసిన, అజ్ఞానంతో ఏదైనా వాటిని చెట్లను కట్ చేసినప్పుడు ఇలాంటి అన్నిటి కూడా క్షమించమని కోరుకుందాం. జంతు సామ్రాజ్యం నుంచి జలచరాలని, భూచరాల్ని,
సమస్త నాగుల్ని, మహానాగులు 12 నాగుల్ని కూడా ఇన్వైట్ చేద్దాం. నాగమాతని, మానసదేవిని, నాగమునుల్ని కూడా ఇన్వైట్ చేసి, మనకు తెలిసి తెలియకుండా ఈ జన్మలో కానీ గత జన్మలో కానీ వాటిని చంపటమో లేకపోతే చంపేందుకు ప్రోత్సహించడమో చేస్తుంటే వాటి నుంచి మన్ని క్షమాపణ కోరుకుందాం. ఎలాంటి దోషాలున్నా, నాగ దోషాలున్నా, కాలసర్ప దోషాలున్నా వాటి నుంచి విముక్తి చేయమని మానసాదేవిని, 12 మహాసర్పాలని, సర్పలోకవాసుని అందరినీ కూడా తొలగించని కోరుకుందాం. ఇక ముందెప్పుడు నాగలోకానికి ఎలాంటి హాని చేయమని వాగ్దానం చేద్దాం. పక్షిలోకాల నుంచి గరుత్మంతుల్ని, మిగతా అన్ని రకాల పక్షులను కూడా ఇన్వైట్ చేసి ఈ జన్మలో కానీ గత జన్మలో కానీ మనం వాటిని హింసించి ఆహారంగా తీసుకోవటము లేకపోతే ఇంకా వేరే విధంగా సరదా కోసం వాటిని రాళ్ళతో కొట్టడమో లేకపోతే గుల్లరితో అలాంటి ఇబ్బంది ఇబ్బంది పెట్టుంటే వాటిని క్షమించమని కోరుకుందాం. వాటి ఎంత బాధ కలుగుతుందో ఊహించండి. ఆ బాధలు అప్పుడప్పుడు మనకు కూడా తిరిగి అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి ముందు ఆ ఆత్మలన్నీ ఇన్వైట్ చేసి క్షమాపణ కోరుకుందాం. గురులోక వాసుల్ని కూడా ఇన్వైట్ చేద్దాం. మనకు తెలిసి తెలియక పరిమిత జ్ఞానంతో వాళ్ళని దూషించుంటే క్షమించమని కోరుకుందాం. దైవలోక వాసుల్ని కూడా ఇన్వైట్ చేద్దాం. మన పరిమిత జ్ఞానంతో వాళ్ళని కూడా దూషించుంటే క్షమించమని కోరుకుందాం. ఇక ముందెప్పుడు దైవ దూషణలు కానీ గురు దూషణలు కానీ చేయమని వాగ్దానం చేద్దాం. మన బంధువులకు కానీ స్నేహితులకు కానీ ఎవరికైనా మనం తెలుసో తెలియక ఇబ్బంది పెట్టుంటే వాళ్ళని, తర్వాత మన పూర్వీకుల్ని కూడా ఇబ్బంది పెట్టుంటే క్షమించమని కోరుకుందాం. ఇక ముందు ఎప్పుడు అలాంటి దూషణ చేయమని వాగ్దానం చేద్దాం, వాళ్ళని ఇబ్బంది పెట్టమని. లవ్ ఎనర్జీని ముందు మీ కుటుంబ సభ్యులకి పంపించండి. మీరుండే నివాసం చేసే ఇల్లు, ఇంటిలోని ప్రతి వస్తువుకి కూడా లవ్ ఎనర్జీని పాస్ చేయండి. మీ ఇంట్లో పూల మొక్కలు కానీ ఏమన్నా కుండీలలో మొక్కలు ఉంటే వాటికి కూడా లవ్ ఎనర్జీని పంపించండి. ఈ లవ్ ఎనర్జీతో అవి ఇంకా ఎక్కువ పుష్పించి అవి సంతోషంగా ఉంటాయి. ఇంట్లో ఉన్న ప్రతి వస్తువుకి, గోడలకి, మీరు వాడుకున్న ప్రతి వస్తువు కూడా కృతజ్ఞతలు తెలుపుతూ లవ్ ఎనర్జీని పంపించండి. ప్రతి గ్రామానికి, ప్రతి పట్టణానికి, ప్రతి నగరానికి, ప్రతి జిల్లాకు, ప్రతి రాష్ట్రానికి, మొత్తం భారతదేశానికి, ఏషియా ఖండానికి, సమస్త భూమండలానికి, నక్షత్ర మండలానికి, సూర్యమండలానికి, సెంట్రల్ సన్కి, సమస్త విశ్వానికి కూడా లవ్ ఎనర్జీని పంపుతాం. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త లోకానాం సుఖినో భవంతు. అందులో మనం కూడా ఉన్నాం.
గోల్డెన్ ఆఖరి 5 నిమిషాలు మాస్టర్స్. గోల్డెన్ నుంచి పిరమిడ్ కూడా ఇన్వైట్ చేసి దాని నుంచి సెంటర్స్ నుంచి గోల్డెన్ నుంచి తీసుకొని మొత్తం 7 శరీరాలని మన ఆహారాన్ని మొత్తం గోల్డెన్ ఎనర్జీతో నింపుకుందాం. ఒక చక్రాన్ని గోల్డెన్ ఎనర్జీ చక్రాన్ని ఆరా చుట్టూ ఫామ్ చేసుకుంటూ రక్షణ కవచంగా ఏర్పరచుకుందాం. సో ఈ ధ్యానంలో ఇన్వైట్ చేసిన మాస్టర్లందరికీ, మన పూర్వీకులకి అందరికి, ఎవరినైతే ఇన్వైట్ చేసామో వాళ్ళందరికీ కూడా కృతజ్ఞత తెలుపుతూ ధ్యానం అయిపోయిన తర్వాత వాళ్ళని వాళ్ళ స్థానాలకు వెళ్ళవలసిందిగా కోరుకుందాం. ఈ అవకాశం ఇచ్చిన రంగనాథ్ మాస్టర్ గారికి, మణి మేడంకి, ధ్యానంలో పాల్గొన్న ఆత్మీయులందరికీ ఆత్మ ప్రణామాలు. అవతార్ బాబాజీకి, సానంద్ యోగిజీకి, బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఆత్మ ప్రణామాలు తెలుపుతూ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఆఖరి 2 నిమిషాలు మాస్టర్స్. మన పూర్వీకుల్ని ఎవరినైతే ఇన్వైట్ చేశామో వాళ్ళందరూ ధ్యానంలో పాల్గొని వాళ్ళు పొందిన శక్తితో, జ్ఞానంతో మన్ని వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు వస్తే క్షమించాలని కోరుకుంటూ, వాళ్ళు పొందిన ఈ శక్తితోటి ఇప్పుడున్న స్థలాల నుంచి ఇంకా ఉన్నత స్థలాలకు వెళ్ళవలసిందిగా కోరుకుందాం. హాస్టల్ మాస్టర్స్ కి, కాంతిలోక వాసులకి, సమస్త సూర్యమండలానికి, విశ్వానికి, పంచభూతాలకి, సమస్త దేవతలకి, గురుమండలానికి, నాగసాధులకి, హిమాలయన్ యోగులకి, కాఫ్ సర్కిల్స్ కి, ఆర్కేంజల్స్ కి, గార్డెన్ ఏంజల్స్ కి, నక్షత్రాల వాసులకి, 105 105 ఫ్రీక్వెన్సీ అందరికి కూడా కృతజ్ఞత తెలుపుకున్నాం. వాళ్ళ ప్రదేశాలకు వెళ్ళవలసిందిగా ఈ ధ్యానంలో మనతో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే మాస్టర్స్, నెమ్మదిగా 2 చేతులు విడదీసి 2 కళ్ళ మీద పెట్టుకుందాం మాస్టర్స్. 5 4 3 2 1. నెమ్మదిగా 2 చేతులు తీస్తూ 2 కళ్ళను తెరుస్తూ చక్కటి చిరునవ్వుతో మన 2 అరచేతులను చూసుకుందాం మాస్టర్స్. ఇంతసేపు ఎంతో చక్కటి ధ్యానాన్ని చేసుకున్నాము. ఈ ధ్యానాన్ని మనకు అందించిన బ్రహ్మర్షి పత్రిజీ గారికి, ఈ జూమ్ సెషన్ ను మనకు అందించినటువంటి రంగనాథ్ సార్కు, మన చేత గైడెడ్ మెడిటేషన్ చేయించిన ఓంప్రకాశం సార్కు ధన్యవాదాలు తెలియజేసుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మాస్టర్స్ గారి కన్నా ఎక్స్పీరియన్స్ ఉంటే షేర్ చేసుకుందాం 1 or 2. మాస్టర్స్ ఎవరైనా మీ ఎక్స్పీరియన్సెస్ చెప్పొచ్చు.
ధ్యానానికి సంబంధించింది ఇందాక చేసిన ధ్యానం, ఈ అనుభవాలు. సుజిత మేడం గారు వచ్చారు. సుజిత మేడం మహావతార్ బాబాజీ గురించి మనకు సందేశాన్ని అందించడానికి మనకు మేడం జూమ్ సెషన్ లో అందుబాటులో ఉన్నారు. మాస్టర్స్ అందరూ కూడా మేడం కి వెల్కమ్ చెప్దాం. మాస్టర్స్ వెల్కమ్ టు ద సెషన్ మేడం. నమస్తే. నమస్తే మేడం గారు. నమస్తే సార్. ఓం ప్రకాశం సార్. నమస్కారం. చాలా రోజులకు వచ్చారు. అంటే నా టైం ఇప్పుడు వచ్చింది సార్. ఉంటారా సార్? బిజీగా ఉండి సెషన్స్ అటెండ్ కావట్లేదా? లేదు సార్, మంతా పనిలో నాకు కొంచెం సిగ్నల్ కుదరలేదు, తర్వాత పోస్ట్ పోన్ అయింది, అలా ఇప్పుడు అవకాశం వచ్చింది సార్. ఇది ఫోటో సరిగా రావట్లేదు, అంటే కొంచెం యాంగిల్ చేంజ్ అయ్యింది కెమెరాది. ఇప్పుడు వస్తుందా సార్? లేదు, ఓన్లీ సగం తల వస్తుంది. కెమెరా కొంచెం ఇంకా రాలే, పూర్తిగా రాలే. యాంగిల్ చేంజ్ చేయండి కెమెరా, అంటే కొంచెం ఎత్తండి ముందుకి దాన్ని. ఓకే మేడం, ఇలా అలా పెట్టుకోండి మేడం. ఇంకా పూర్తిగా రా. ఓకేనా సార్ ఇప్పుడు? ఓకే మేడం. ఓం శ్రీ గురుభ్యో నమః. మన పరమ పూజ్య గురువు అయినటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అలాగే మహావతార్ బాబాజీ గారికి, అలాగే మన మహావతార్ ఫౌండేషన్ వ్యవస్థాపకులైన రంగనాథ్ మాస్టర్ గారికి, అలాగే మా కన్న తల్లిదండ్రులకి, అలాగే మా తోడబుట్టిన వాళ్ళకి, చుట్టుపక్కల వారికి, స్నేహితులకి, అందరికీ కూడా, ఆత్మ బంధువులకి, తర్వాత హోస్ట్ గారు ఇస్తున్న అద్భుతమైన హోస్ట్ గారు ఇస్తున్నటువంటి నాగమణి మేడం గారికి అందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, ఈరోజు నాకు ఒక మంచి అవకాశం కల్పించినటువంటి మహావతార్ ఫౌండేషన్, అది నాకు మంచి అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మహావతార్ బాబాజీ గారి గురించి నేను మొట్టమొదటిసారిగా ఒక్కసారి మా శివాలయంలో చూడడం జరిగిందండి. అయితే ఆయన పేరు అప్పటికి నాకు అంతగా స్పృశించలేదు. నాకు తర్వాత అప్పుడు ఆయన మహావతార్ బాబాజీ అని నాకు మెడిటేషన్లోకి వచ్చాక ఆయన గురించి ఎవరు ఏంటని తెలుసుకోవడం జరిగింది. అయితే నా పేరు సుజిత అండి, నేను అమలాపురం నుండి మాట్లాడుతున్నాను. అయితే ఈ మహావతార్ బాబాజీ గారి ఒక మహాయోగి. ఆయన గురించి చెప్పాలంటే, ఆయన హిమాలయాల్లో ఇప్పటికీ కూడా నివసిస్తున్న ఒక అమర యోగిగా అంటూ ఉంటారు. అయితే ఆయన ఏమి మనకు ఆత్మజ్ఞానాన్ని అందించారు అంటే, క్రియాయోగం అనే ఒక యోగాన్ని, అందరికీ కూడా సిద్ధిని మనకి ప్రపంచానికి పరిచయం చేసింది మహావతార్ బాబాజీ గారికి. అయితే బాబాజీ గారి సందేశం ఏంటంటే, ఎప్పుడు కూడా నిత్య సాధన చేయాలి, అలాగే క్రియ యొక్క యోగాన్ని చేయాలని, అలాగే ప్రేమ శాంతిని కలిగి ఉండాలని, ఇవే ఆత్మని మేల్కొల్పే సాధనాలని చెప్పడం జరిగింది. అయితే ఎవరి మహావతార్ బాబాజీ గారు అని అనుకుంటే గనక, ఆయన మహావతార్ బాబాజీ గారికి ఒక పేరు ఊరు అంటూ లేదు. ఎక్కడ పుట్టారో ఏంటో ఎవరికి కూడా నిశ్చితంగా ఎవరికి తెలియదండి. అయితే ఈయన ఒక సిద్ధ యోగి అనమాట. అయితే ఇప్పటికీ కూడా 24-25 ఏళ్ల యువకుడిగానే కనిపిస్తూ ఉంటారట. అంటే ఈ ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీగా ఉండే ఒక ఇన్స్టేటింగ్ పర్సనాలిటీ మహావతార్ బాబాజీ గురించి తెలుసుకోవడానికి మనకి ఎంతో అద్భుతమైన అదృష్టం చేసుకుని ఉండాలి. అయితే ఎవరి మహావతార్ బాబాజీ అనుకుంటే గనక, ఈయన కలిసిన వాళ్ళందరూ పిలుచుకునేది ఏం పేరంటే బాబాజీ అని పిలుస్తారు. అయితే ఈయన బాబాజీ గారి గురించి బాగా చెప్పినట్లు ఆధారాలు ఉన్నాయి. ఒక లాహిరి మహాశైలని ఈయన శిష్యులు. అయితే ఈ విషయాలన్నీ కూడా పరమ హంస యోగానంద గారు రచించిన
ది ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగా అనే బుక్ ద్వారా అందులో విషయాలన్నీ కూడా ప్రజలకి వెల్లడించడం జరిగింది. అయితే ఈ ఆటోబయోగ్రఫీలో ప్రజలకి ఏం వెల్లడించబడ్డాయి అంటే గనక ఇందులో బయోగ్రఫీ మోస్ట్ గ్రేట్ బుక్ అనమాట. స్పిరిచువల్లో మనకి ఒక గ్రేట్ బుక్గా చెప్పబడుతుంది ఇందులో. అయితే దీనికి మన ప్రముఖ హీరో గారు అయినటువంటి రజనీకాంత్ గారు, అలాగే మన క్రికెటర్ అయిన విరాట్ కోహ్లీ గారు, అలాంటి వాళ్ళందరూ కూడా ఇన్స్పైర్ అయ్యి ఈ బుక్ని చదివి వాళ్ళని ఇన్స్పైర్ చేసింది అని చెప్పడం జరిగింది. అయితే ఈ బుక్ని లైఫ్లో ఒక్కసారైనా సరే తప్పనిసరిగా అందరూ కూడా చదవలసి ఉందని, చదవలసిన ఒక స్పిరిచువల్ బుక్. అయితే కొంతమంది బాబాజీ అది ఎప్పుడు పుట్టారు అనే దానికి కొంతమంది ఒక్కొక్కరు ఒక్కొక్క వాదనగా వినిపిస్తూ ఉంటారు. బాబాజీ గారు క్రీస్తు పూర్వం 203 సంవత్సరంలో పుట్టారని, అలాగే ఇంకొకరు 500 సంవత్సరంలో పుట్టారని అంటూ ఉంటారు. అయితే బాబాజీ గారు తమిళనాడులోని ఒక కడలూరు కావేరీ తీరాన ఉండే పరంగిపత్తి అనే కుగ్రామంలో పుట్టారని తెలియజేశారు. అయితే బాబాజీ గారు అసలు పేరు నాగరాజు. ఈయన నంచోత్ర అని ఒక బ్రాహ్మణ కుటుంబంలో శివభక్తులైన వేదాంత అయ్యరు అలాగే జ్ఞానాంబ దంపతులకు పుట్టారు. అలాగే వేదాంత అయ్యరు ఆ ఊర్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడిలో ఒక పూజారిగా ఉండేవారు. అయితే బాబాజీ బాల్యంలో ఆయన మణి అనే గురుకులంలో చదువుకునేవారు. అక్కడ సుబ్రహ్మణ్య స్వామి యొక్క కీర్తనలు పాడుతూ ఉండేవారు. అయితే అక్కడ విని విని ఆయనకి భక్తి కొంచెం బాగా పెరిగింది. అయితే ఆ బాబాజీకి తండ్రితో పాటు ఆయన పుణ్య కార్యక్రమాలు కూడా పూజారి కదండి, ఆయనతో పాటు వెళుతూ ఉండేవారు. అయితే ఆయన తల్లి ఇచ్చిన పనిష్మెంట్ ఒక్కసారి ఆయన్ని బాబాజీగా మార్చడానికి కారణభూతురాలు ఎవరంటే వాళ్ళ అమ్మగారు. ఆవిడ ఆయన లైఫ్నే టర్నింగ్ చేసిన సంఘటన. ఆవిడ ఏం చేశారంటే ఒకరోజు ఆవిడ ఆ ఊర్లో ఒక ఉత్సవం కోసం, జరగబోయే ఉత్సవం కోసం ఒక పనస పండుని ఆవిడ ఇంట్లో ఉంచుతారు. ఏదో పని మీద బయటికి వెళ్తారు. ఈలోగా దాచిపెట్టి ఉన్న ఈ పనస పండుని ఈ విషయం తెలియక బాబాజీ గారు ఆకలేసి ఆ పండుని తినేస్తారు. అప్పుడు బయట నుండి వచ్చిన వాళ్ళ అమ్మగారు విషయం తెలిసి బాబాజీ మూతికి ఆవిడ కోప్పడి బాగా ఆవిడ మూతికి గొడ్డని కట్టేసి ఒక చీకటి గదిలో వేసేస్తారండి ఆయన. అప్పుడు బాబాజీ గారికి ఊపిరి పీల్చడం కొంచెం కష్టం అవుతూ ఉంటుంది. కానీ అప్పుడే ఆవిడ బాబాజీ గారికి అదే సమయంలో ఆ బాబాజీ గారికి ఒక శివానుగ్రహం కలిగింది. ఎలా అంటే ఊపిరి పీల్చడం కష్టం కదా అనుకుంటే అది కుంభకం. మనం చూడండి, ఊపిరిని మనం కుంభక రేచకాలు చేస్తూ ఉంటాం. ఊపి పట్టి ఆపుతూ ఉంటాం, మళ్ళీ వదులుతూ ఉంటాం, కుంభక రేచకాలు చేస్తూ ఉంటాం కదా. అలా ఆయనకు కుంభకం సిద్ధిస్తుంది అనమాట. అయితే కొంతసేపటికి తల్లిగారు బాబాజీకి ఊపిరి పీల్చడం కష్టంగా ఉంటుంది కదా అని చెప్పి ఆవిడ మూతికి ఉన్న గుడ్డ తీస్తారు. కానీ బాబాజీకి వాళ్ళ అమ్మగారు ఇలా చేశారని ఏమాత్రం ద్వేషం లేకుండా, కోపం కానీ ఏమాత్రం లేకుండా, అంటే తల్లి ప్రేమకు ప్రతిరూపంగానే భావిస్తారనమాట. ఏమాత్రం ఆవిడ మీద కోపం పెంచుకోరు. అలా బాబాజీ గారికి చిన్నతనంలో 5 సంవత్సరాలు వయసులో వారి ఊర్లో ఒక ఉత్సవాలు జరుగుతూ ఉంటాయన్నమాట అండి. అయితే ఆ ఉత్సవాలు జరుగుతూ ఉండగా చూడ్డానికి చుట్టుపక్కల అనేక ప్రాంతాల నుండి ఎంతో మంది జనం వస్తారు కదండి. అలా వచ్చారనమాట. వారితో పాటు అక్కడ చిన్నపిల్లల్ని ఎత్తుకుపోయి ఒక కిడ్నాప్ బ్యాచ్ కూడా వచ్చింది. ఆ ముఠా ఒకటి వస్తుంది అనమాట. వాళ్ళు బాబాజీ గారి నోట్లో గుడ్డలు కుక్కి అక్కడి నుంచి తీసుకుపోయి కలకత్తా తీసుకుపోతారు. అక్కడ బాబాజీ గారికి ఒక ధనిక బ్రాహ్మణుడికి బాగా డబ్బున్న వ్యక్తికి అమ్మేస్తారు. అయితే ఆ ధనిక బ్రాహ్మణుడు ఏమిటంటే ఆయన నిత్య దైవ స్మరణ చేసుకుంటూ ఉంటారనమాట. భజనలు కీర్తనలు చేసేవారనమాట ఆ ధనిక బ్రాహ్మణుడు. క్రమంగా ఈ బాబాజీ గారికి వాటిని నేర్చుకుంటూ ఉండేవారనమాట. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. ఆ బాబాజీ గారికి ఆ బ్రాహ్మణుడు నీ ఇష్టం వచ్చి ఇప్పుడు నీ ఇష్టం వచ్చినంత ప్రాంతానికి పోయి బ్రతుకు,
అని ఆయన్ని వదిలేస్తారనమాట. అప్పుడు బాబాజీ గారు సత్యం కోసం అన్వేషణ ప్రారంభిస్తూ ఉంటారు. కలకత్తా నుండి బయటికి వచ్చిన బాబాజీ గారు ఒక సన్యాసి బృందంతో కలిసి ఉత్తర దక్షిణ భారతదేశ యాత్రలు చేసేవారనమాట, చేస్తారు. అలా కొంతకాలం పాటు తర్వాత రామాయణ మహాభారత ఇతిహాసాలన్నీ కూడా చాలా క్షుణ్ణంగా అవపోసాన పడతారనమాట. అలాగే వేదాలు బాగా ఆయన చదువుతారు. అలాగే ఉపనిషత్తులు చదివి అందులో పరిపూర్ణత సాధించి కొంతమందికి జ్ఞానులతో కలిసి అలాగా జ్ఞానాన్ని సంపాదించుకుంటూ గడుపుతారు. తర్వాత బాబాజీ గారు మళ్ళీ తనకు తెలిసినటువంటి ఏమిటంటే మాటల మార్గాన్ని నిర్దేశిస్తాయి. కానీ కొన్ని ఏంటంటే మార్గాలు వీటన్నిటికీ మాటలకు అతీతమైన మార్గంలో వెళ్ళాలని, అంటే అందుకే సత్యాన్వేషణ దిశగా తన ప్రయాణాన్ని మొదలు పెడతారు. అయితే ఈ క్రమంలో బాబాజీ కొంతమంది యోగుల్ని కలుసుకుంటారండి. తర్వాత బాబాజీకి 11 ఏళ్ల వయసులో భోగనాథుని దర్శనం, కాశీ నుండి కొంతమంది సాధువులతో కలిసి కాలినడకన భారతదేశంలోని దక్షిణ తీరంలో శ్రీలంక ద్వీపానికి దగ్గరగా ఉన్న ధనుష్కోటి అనే ప్రాంతం నుండి అక్కడ నుండి శ్రీలంకలోకి మళ్ళీ పడవలో వెళ్ళి అలాగే ద్వీపానికి ఉత్తరాన ఉన్న పవిత్ర నగరమైన కర్తార్గమాకు కాలినడకన వెళ్తారనమాట. అక్కడ నుండి వెళ్ళడం చాలా కష్టమైన ప్రయాణం, అక్కడికి వెళ్ళడం. కానీ బాబాజీకి ఎటువంటి ఇబ్బందులు కలగలేదు. అది కష్టమైన మార్గం అయినప్పటికైనా ఈయన ఒక ఆశయంతో వెళుతూ ఉన్నారు కాబట్టి ఆయనకి, బాబాజీ గారికి అంత కష్టమేమి కాలేదు. కానీ బాబాజీకి ఎటువంటి ఇబ్బందులు కలగకపోయినా సరే ఆయన పూర్వజన్మలో అవతరించిన ప్రదేశం అని తెలిసింది. అంటే అక్కడికి వెళ్ళాలని భావించారనమాట ఆయన. అక్కడ మహాసిద్ధులు కలిగిన ఒక దివ్యమైన క్షేత్రం. ఇంతకు ముందే ఆయనకి అక్కడ సిద్ధిని పొందిన మహాసిద్ధులందరూ కూడా అక్కడ కలిగినటువంటి ఒక దివ్యమైన క్షేత్రం అనమాట. అనుకోకుండా ఆయన అక్కడికి వెళ్ళడం జరిగింది. దీన్ని దక్షిణ కైలాసం అని పిలుస్తారు, కైలాసం. అయితే కైలాసం అనేది హిమాలయాల్లో శివుని యొక్క నివాసం. అయితే ఈ రెంటిలోనూ కూడా 80.1 డిగ్రీల టెంపరేచర్ ఉంటుంది. కానీ అలాంటి ప్రదేశంలో కుండలిని యోగా అనే ప్రాక్టీసు చేసేవారు అందరూ కూడా కర్తార్గము ఆమె ద్వారా ప్రయాణించాల్సి ఉంటుందన్నమాట. ఈ కర్తార్గమంలో భోగనాథుడు అనే ఒక సిద్ధుడు ఉండేవారు. అయితే ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర క్షేత్రాన్ని స్థాపించింది కూడా ఈ భోగనాథుడు అనే సిద్ధుడు అనమాట. అయితే ఇక్కడ బాబాజీ గారికి భోగనాథుని దర్శనంతో పాటు సుబ్రహ్మణ్యేశ్వరుడి దర్శనం కూడా జరిగింది. అయితే ఆ తర్వాత బాబాజీ భోగనాథుడికి శిష్యుడిగా చేరిపోతారు అక్కడ. ఆ తర్వాత అక్కడ ఆయన సుబ్రహ్మణ్యేశ్వర మంత్రం అలాగే ప్రత్యేక ధ్యాన సాధనలన్నీ కూడా ఈ భోగనాథుడు బాబాజీ గారికి ధ్యాన సాధనలు ఉపదేశిస్తారు. అయితే వీటి యొక్క ప్రభావంతో బాబాజీ గారు ఒక వృక్షం కింద కూర్చుని బాబాజీ 6 నెలల పాటు తీవ్ర కఠోరమైన ధ్యానాన్ని చేస్తారు. ఇలా బాబాజీ సాధనలు చేసే కొద్దీ తాను చదివినటువంటి అనేక గ్రంథాల్లోని సత్యాలను కనిపించడం. అయితే ఈయన చదివే ఆ సాధనలో ఇదివరకు చదివిన గ్రంథాల్లో సత్యాలన్నీ కనిపించడం జరిగింది. అనుభూతి చెందడం జరుగుతుంది. కాబట్టి ఈయనకి కొద్ది కాలానికే బాబాజీ తన భౌతిక శరీర పరిధి నుండి ఈ విశ్వమే తన పరిధి లేని ఒక శరీరం అని గ్రహిస్తారనమాట. అయితే సాధారణ పరిపక్వతకు చేరుకోగానే బాబాజీకి ఒక సుబ్రహ్మణ్యేశ్వర దర్శనం కలుగుతుంది. ఆయనకి సుబ్రహ్మణ్యుడు బాబాజీకి మృత్యుంజయ తత్వం వరంగా ప్రసాదిస్తారు. ఈ సాధనలో ఎంత అద్భుతమైన యోగం అండి ఆయనకి. అప్పటి బాబాజీకి నిత్య యవ్వనంతో ఉండే సిద్ధిని పొందగలిగారు. అప్పటి నుండి తన గురువు గారి దగ్గరికి వెళ్ళాలనిపించి భోగనాథుడిని స్మరిస్తారనమాట. అప్పుడు ధ్యానంలో ఆ భోగనాథుడు ప్రత్యక్షమవుతారు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు స్వామి అని గురువు గారిని
అడుగుతారనమాట బాబాజీ. వెంటనే ఆయన, నీకు సుబ్రహ్మణ్యేశ్వర అనుగ్రహం కలిగింది, కానీ నీకు ఇది సరిపోదు. నీవు జన్మాంతర సంస్కారాన్ని కలిగిన వ్యక్తివి నీవు. అంటే ఆయనకి జననం మరణం ఇలాంటి లేని వ్యక్తివి కాబట్టి ఇంకా నీకు సిద్ధుల్ని అంటే జన్మాంతర సంస్కారాన్ని అంటే ఇక్కడ జన్మ తీసుకున్నారు కదండి, అంటే ఇంకా సిద్ధుల్ని పొందాలి. ఎందుకంటే నీవు గత జన్మ చరిత్రలన్నీ, నీ గత జన్మ చరిత్రలన్నీ నాకు తెలుసు. కొన్ని కారణాల వల్ల నీవు మానవ జన్మ లభించింది ఈ జన్మలో. అందుకే నీవు కుర్తాలం వెళ్ళి అక్కడ అగస్త్య మహర్షి ధ్యానం చేయి. అక్కడ ఆయన దర్శనం అయ్యే వరకు తపస్సు చేయి. ఆయన నీకు సిద్ధత్వం ఇచ్చేటట్లు నేను చూస్తానని చెప్తారనమాట. అయితే బాబాజీ కుర్తారం చేరుకుని అక్కడ బాబాజీ ఆహారం తీసుకోకుండా నిరాహారంతో కేవలం నీరు మాత్రమే తీసుకుని 48 రోజుల కఠోర దీక్షను చేస్తారనమాట. 48వ రోజున బాబాజీ శరీరం పూర్తిగా పట్టును కోల్పోయింది. అప్పుడు దివ్య కాంతితో కూడిన అగస్త్య మునీశ్వరుని యొక్క దివ్య దర్శనం కలిగింది ఆయనకి. అప్పుడు అగస్త్య ముని బాబాజీని అనుగ్రహిస్తూ క్రియాయోగ రచనల్లో ఉన్న వసీ యోగం అనే అద్భుతమైన ప్రాణాయామ క్రియను ఉపదేశిస్తాడు. ఆ ప్రక్రియ ద్వారా బాబాజీ యోగ సిద్ధత్వాన్ని పొందుతారు. ఆ క్షణం నుండి బాబాజీలో అంతర్గత శక్తి అవగాహన కలుగుతూ వస్తుందన్నమాట. అగస్త్య మహాముని ఈ రోజు నుండి సిద్ధుడివి అవుతావు అని చెప్పి హిమాలయ శ్రేణుల్లో ఉండే బద్రీనాథ్ క్షేత్రానికి వెళ్ళి నువ్వు అక్కడ మహోన్నత సిద్ధిని పొందగలుగుతావు, అక్కడికి వెళ్ళని తెలియజేస్తారు. అయితే బద్రీనాథ్ క్షేత్రం అనేది హిమాలయ శ్రేణుల్లో టిబెట్కి దక్షిణ దిశలో కొన్ని మైళ్ళ దూరంలో, అంటే 1243 అడుగుల ఎత్తులో ఉంటుందన్నమాట. బాబాజీ గారు ఈ క్షేత్రాన్ని సందర్శించి 18 నెలల పాటు క్రియాయోగ సాధన చేస్తారు. ఈ సాధన ద్వారా మహాబాబాజీ శ్రీ బాబాజీ గారు సౌరభ సమాధి అనే గొప్ప స్థితిని పొందుతారు. బాబాజీ గారి శరీరం అంతా బంగారు వర్ణంలోకి మారిపోయి దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉంటుంది. ఈ విధంగా క్రియాయోగ సాధనకి కారణమవుతారు. అందుకే బాబాజీని ఫౌండేషన్ ఆఫ్ క్రియాయోగ అని పిలుస్తారు. అంటే క్రియాయోగకి మనకి ఫౌండర్ ఎవరండి? శ్రీ బాబాజీ గారు, మహావతార్ బాబాజీ గారు. అప్పటి నుండి మహావతార్ బాబాజీ ఇప్పటి వరకు తన భౌతిక శరీరంలోనే ఉన్నారు. తర్వాత మహావతార్ బాబాజీ శిష్యులు అయినటువంటి లాహిరి మహాశైలు మహావతార్ బాబాజీ యొక్క ఏకైక శిష్యులు. ఈయన కాకుండా ఇంకొంతమంది కూడా బాబాజీ ధ్యాన పద్ధతుల్ని ఉపదేశించారు, కానీ వారంతా శిష్యులు గారు, కేవలం అనుచరులు మాత్రమే అని కొంతమంది భావిస్తూ ఉంటారు. అయితే క్రియా యోగా శాస్త్రాన్ని పునరుద్ధరించడానికి లాహిరి మహాశయుడు 1861లో బాబాజీ చేత ఈయన ఎంపిక కాబడ్డారనమాట. మరొక శిష్యుడు, గొప్ప శిష్యుడైనటువంటి రవీంద్రనాథ్ ఠాగూర్ తండ్రి గారైన దేవేంద్రనాథ్ ఠాగూర్ గారు. ఈయన హిమాలయాల్లో బాబాజీతో పాటు కొంతకాలం గడిపినట్లు ఆయన ప్రకటించారు. అయితే తాను యుక్త వయసులో ఉన్నప్పుడు తన కుమారుడైన రవీంద్రనాథ్ ఠాగూర్ని కూడా బాబాజీతో 3 సంవత్సరాల పాటు బాబాజీతో పాటు నివసించడానికి పంపించారు. అయితే 700వ శతాబ్దంలో బాబాజీ గారు ఆది శంకరాచార్యుల వారికి కూడా క్రియాయోగ సాధనలో దీక్ష ఇచ్చి కొన్ని ధ్యాన పద్ధతుల్ని మనకి ఉపదేశించారని తెలియజేయడం జరిగింది. తర్వాత 1868వ సంవత్సరంలో శ్యామాచార్యుననే లాహిర్ వారికి ఈ క్రియాయోగ దీక్షనిచ్చారు బాబాజీ. అయితే ఈ శ్యామాచార్యుని లాహిరి వల్లే బాబాజీ జీవిత చరిత్ర వెలుగులోకి వచ్చిందని తెలియజేస్తూ ఉంటారు. శ్యామాచార్యుని లాహిరి చాలా మంది శిష్యులకు దీక్షిచ్చారు. అలా వారి యొక్క ప్రియ శిష్యుడు శ్రీ యుక్తేశ్వర గిరిబాబా, శ్రీ యుక్తేశ్వర గిరిబాబా యొక్క ప్రియ శిష్యుడు మన పరమహంస యోగానంద. ఈయన రచించినటువంటి ఒక యోగి ఆత్మకథ పుస్తకం చాలా ప్రాముఖ్యంగాంచింది. అందరూ కూడా తప్పనిసరిగా చదవాల్సిన పుస్తకం. బాబాజీ గారు ప్రజల దృష్టికి ఈ బుక్ ద్వారానే
ఈ రచన ద్వారానే రావడం జరిగింది. అయితే 1840 సంవత్సరంలో మహావతార్ బాబాజీ వీటి నీలకంఠం గారికి కలలో కనిపించి క్రియాయోగ కుండలిని బోధించారు. అయితే 1842 సంవత్సరంలో ఎస్ఎస్ఏ రామయ్య గారికి కూడా క్రియాయోగ కుండలిని బోధించారు. అయితే మన హీరో గారు అయినటువంటి రజనీకాంత్ గారు కూడా ఈ బుక్ చదివే బాబాజీ గారు ఫాలోవర్గా మారినట్లుగా ప్రకటించారు. అలాగే క్రియాయోగ సాధన చేస్తున్నారు ఇప్పటికీ కూడా. అలాగే చాలా మంది కూడా సినీ యాక్టర్స్, చాలా మంది బాలీవుడ్లో వాళ్ళు కూడా ఫాలో అవుతున్నారు. అయితే చాలా మందికి ఆయన దర్శన భాగ్యం కూడా కలిగింది. అంటే పిలిస్తే పలుకుతా అన్నట్టుగా ఆయన అందరికీ కూడా సమాధానం ఇస్తూ ఉంటారు అనమాట ఇప్పటికీ కూడా. తర్వాత మహావతార్ బాబాజీ గారి సోదరిని మాతాజీ అని పిలుస్తూ ఉంటారు. ఆయనకి ఒక సోదరి కూడా ఉండేవారట. ఈవిడ అందరూ కూడా మాతాజీ అని పిలుస్తూ ఉండేవారు. ఈమె కూడా బాబాజీతో సమానంగా సాధన చేసి యోగిగా మారిందట ఆవిడ కూడా. తర్వాత మహావతారు బాబాజీ శ్రీకృష్ణుని అవతారంగా కూడా పేర్కొంటూ ఉంటారు. అనేక సిద్ధాంతాలన్నీ కూడా పుట్టుకొచ్చాయన్నమాట. అయితే లాహిరి మహాశయుడు తన డైరీలో శ్రీకృష్ణుడు అని రాసుకోవడం జరిగింది. అయితే యోగానంద పరమహంస ఈయన్ను కృష్ణుని స్వరూపంగానే ప్రార్థిస్తూ ఉంటారట. యోగానందుడే కాదు, ఇద్దరు శిష్యులు కూడా శ్రీకృష్ణునిగానే భావిస్తారు. మహావతార్ బాబాజీ ఇప్పటికీ కూడా 24-25 సంవత్సరాల యువకుడిగానే ఉంటారని, కాంతితో, ప్రకాశవంతమైన కాంతితో యువకునిగానే ఉంటారని భావిస్తారట. అలాగే పొడవాటి జుట్టు మరియు పదునైన ముఖ లక్షణాలతో కలిగి ఉండి కనిపిస్తారట. ఆయన పద్మాసనంలో కూర్చున్నప్పుడు 5 అడుగుల పొడవుగా ఉంటారని చెప్తారు. ఆయన ఎక్కువ సమయాన్ని సమాధి స్థితిలోనే గడుపుతారు. మిగిలిన సమయంలో అనుచరులకు మరియు అలాగే సాధువులకు మార్గనిర్దేశం చేస్తూ ఉంటారట. అలాగే మహావతార్ బాబాజీ కేవ్ గుహ ఇప్పటికీ ఉత్తరాఖండ్లోని ఆల్మోరా జిల్లాలో కుకీచినా నుండి 13 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి భువనగిరి అనే ప్లేస్లో ఉంది. అయితే ఈ గుహ సాధువులు, గొప్ప వ్యక్తులు ఈ గుహను సందర్శించారు. సినీ యాక్టర్స్ కూడా, జూహి చావ్లా ఇలాంటి వాళ్ళు కూడా, రజనీకాంత్ ఇలాంటి వాళ్ళు కూడా వాళ్ళు అక్కడ సందర్శించి అక్కడ దర్శనమిస్తారని వాళ్ళు అక్కడ ధ్యాన చేయడానికి వెళ్తూ ఉంటారు. ఈ శివాలిక్ కొండల్లో మహావతార్ బాబాజీ గారు దర్శనమిస్తూ ఉంటారని నమ్ముతూ ఉంటారు. అలాగే మహావతార్ బాబాజీ ఆశ్రమాలు రాణిఖేడ్ కైలాస పర్వతం పైన ఉన్నాయి. అయితే ఇక్కడికి వెళ్ళడం కూడా అందరికీ సాధ్యం కాకపోవచ్చు. కానీ చివరిగా బాబాజీ గారు పేరును భక్తితో ఉచ్చరిస్తే చాలు, ఆ తక్షణమే బాబాజీ నుండి స్పిరిచువల్గా, ఆధ్యాత్మిక పరంగా ఆయనకి ఆశీర్వాదాలు మనందరికీ అందరం కూడా పొందుతాం అనమాట. ఇది మహావతార్ బాబాజీ ఉనికికి ఉన్నారు అనడానికి నిదర్శనం. ఇంకా మంచి గుహలో ఆయన అలాగే ఉన్నారని ప్రతీతి. ఆయన యొక్క బోధనలు ఆచరిస్తే చాలు. క్రియాయోగ అనగా ఏమిటంటే మనసు, శ్వాస, శరీరం ఈ మూడింటిని సమతుల్యం చేసి ఆధ్యాత్మిక జాగృతిని పెంపొందించేది అని అర్థం. అయితే ఈ క్రియాయోగ లక్ష్యం ఏంటంటే ఆత్మజ్ఞానం. అంటే భగవద్గీతలో కూడా ఈ క్రియాయోగాన్ని కర్మయోగ, ధ్యాన యోగంగా చెప్తారు. అయితే ఇది ఆధునిక యుగంలో మహావతార్ బాబాజీ, లాహిరి మహాశయులు, యోగానంద పరమహంస ద్వారా ప్రపంచానికి ఈ క్రియాయోగ అనేది విస్తరించింది. ఒక యోగి ఆత్మకథలో ప్రధానంగా యోగానంద పరమహంస గారి జీవిత కథ, బాల్యం నుండి యోగ మార్గంలోకి ఎలా వచ్చారు, అలాగే గురువుల కోసం చేసిన అన్వేషణ గురించి, ఆయన గురువు శ్రీ యుక్తేశ్వర గారు, అలాగే లాహిరి మహాశయుల గురించి, అలాగే ధ్యానము, యోగా, క్రియాయోగం గురించి, అలాగే శ్వాసను ఎలా నియంత్రించాలి, క్రియాయోగం ద్వారా ఆత్మోన్నతి ఎలా సాధ్యము, అలాగే అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభవాలు, అలాగే సిద్ధులు, యోగ శక్తులు, ఆత్మదర్శనం, ఇవన్నీ కూడా ఈ పుస్తకంలో మనకు లోపలే
మనకు ఈ పుస్తకం ద్వారా మనకి లోపలే శాంతి ఆనందం ఉంటాయని చెప్తూ ఉంటుంది. అయితే ఇదంతా కూడా ఆ, ఆయన ఎన్నో రకాలుగా మనకి ఉపయోగపడుతూ ఈ బుక్ని రచించినటువంటి పరహంస యోగానంద పుస్తకాన్ని అందరూ కూడా చదవాలని, ఒక్కసారైనా కొన్ని పేజీలైనా మొదలు పెడితే బాగుంటుందని నేను ఆశిస్తూ ఆ, తెలియజేయడం జరుగుతుంది. అయితే ఇందులో జూమ్ సెషన్లో పాల్గొన్న అందరికీ కూడా నా ప్రణామాలు తెలియజేసుకుంటూ, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అయితే ఒక్కసారి కూడా సార్ అడిగారు, ఓం ప్రకాశం గారు, ఎలా అంటే మీకు ఏమని జరుగుతుంది ధ్యానంలో అని అడిగారు. నాకైతే కొద్దిసేపు ఇంకా లేవాలనిపించలేదు సార్. అంటే ఎక్కువసేపు నాకు కూర్చోగానే నాకు సహస్రాల్లోనే ఎక్కువ ఉంటుంది అనమాట, ఒక్కొక్కసారి ఆజ్ఞలోనే ఉంటుంది. అంటే ఒక్కొక్కటి నేర్చుకోవడం వల్ల నేను అలా సాధనలోకి ఎక్కువ వెళుతూ ఉండడం వల్ల నాకు 3:30కి ఎక్కువగా నాకు మెలకు వచ్చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో 3:30 కల్లా 3కి, ఒక్కోసారి 2కి, అలా 2:30కి లేచినప్పుడల్లా నేను లేచిన వెంబడే నేను ఈ సాధనే చేసుకుంటూ ఉంటాను. ఆ తర్వాత పడుకున్నా సరే, లేచినా సరే, ఏమన్నా పని చేసుకున్నా సరేను. అయితే నాకు తట్టి లేపుతున్నారేమో గురువులు అనిపిస్తూ ఉంటుంది అనమాట. అది ఈనాడు కాదని 10th క్లాస్ ఆ టైంలోనే నాకు 2 గంటలకు లేవడం అలవాటైంది. ఆ అలవాటు ఇంకా అలాగే చేసుకోవడం జరుగుతుంది. అయితే ఒక్కొక్క చక్రాన్ని అబ్జర్వ్ చేసుకుంటూ నాకు తెలిసిన తర్వాత, నాకు కొంచెం జ్ఞానం వచ్చిన తర్వాత చక్రాలు ఏమిటి అనేవి, తర్వాత ఏంటి ఈ లోపల, మన లోపల ఏముంది అని తెలుసుకోవడం చేసినప్పుడు, ఒక్కొక్క చక్రం మీద చేసుకుంటూ వెళ్ళినప్పుడు మనకి అనాహత వరకే, విశుద్ధం వరకే మనకి ఈ భౌతిక సంబంధించినవి, తర్వాత ఆజ్ఞ నుంచి శాస్త్రం వరకు మన స్పిరిచువల్గా కనెక్ట్ అవుతూ ఉంటాము. ఒకసారి చాలా మంచి మంచివి వస్తూ ఉంటాయి. అంటే కొత్తల్లో చాలా మందికి ఇవన్నీ కూడా ఏమనుకుంటారంటే, మొదట్లోనే వీళ్ళందరికీ కూడా ఏదో అనుభవాలు కలగాలి. పత్రి సారు, నేను చాలా ఇంటర్వ్యూస్లో కూడా అప్పుడు ఏంటి అంతమంది అనుభవాలు చెప్తున్నారు, నాకేం అనిపించలేదే అనుకునేదాన్ని. అయితే అనుభవాలు జరిగిపోయిన ముందు జన్మలో మనకి అవసరం లేదు. అంటే అనుభవాల కోసమే, సిద్ధుల కోసమే చేయకుండా, మన ఒక్కొక్క అనుభవం 1000 రేకుల పెటల్స్ కింద మన శాస్త్రాలలో అవి ఆల్రెడీ ఒక్కొక్కటి కూడా విచ్చుకుంటూ ఉంటాయి. ఆల్రెడీ అనుభవాల్ని పొందేసాం కాబట్టి ఇప్పుడు మనం కూర్చోవలసింది ఏంటంటే, ఒక 3 అవర్స్ కానీ కంటిన్యూస్గా కూర్చుంటే సరి, లేదంటే 5 మినిట్స్ 10 మినిట్స్గా రోజుకి మనం ఎంత టైం ఉంటే అంత టైం కూడా ఈ కామ్గా కళ్ళు మూసుకుని కూర్చోవడమే చేయవలసిన పని. మనకి సిద్ధులు కావాలి, లేకపోతే సంకల్పాలు కావాలి, ఇంకేంటో కావాలి, ఏమీ లేకుండా అలా కూర్చోవడమే అని తెలుసుకోవడం జరిగిందండి. అప్పుడు ఆ తర్వాత ఇంక నేను సంకల్పాలు కానీ ఇంక ఇవన్నీ మానేసి ఎంతసేపు కూర్చోగలితే అంతసేపు ఓన్లీ సాధన 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 అంతే. అప్పుడు ఒక్కొక్కటిగా నా అంతటా నాకు తెలియడం జరుగుతూ ఉందన్నమాట. అయితే ప్రతిరోజు కొత్తగా మనకి కొన్ని రోజులు చూడండి, రాగి చెంబుని తోమకపోతే ఏమవుతుంది, దాన్ని షైనింగ్ పోతుంది, మళ్ళీ తోమాలి. అందుకని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటే అది అంత షైనింగ్గా కనిపిస్తుంది, మెరుస్తూ ఉంటుంది. అలా అనమాట. మనం కూడా ప్రతిరోజు ధ్యాన సాధనలో ఉండడం ద్వారానే మన పాపకర్మలన్నీ తొలగించుకోవడం జరుగుతుంది. అలాగే మన పక్క వాళ్ళ పాపకర్మలు కూడా మనం ఏం చేయగలుగుతామంటే ధ్యానాన్ని బోధించగలుగుతాం అనమాట. ఆ బోధించినప్పుడు పక్క వారికి కూడా మనకి వాళ్ళ కర్మలు కూడా మనం తొలగించడానికి కారణమవుతాం. కాబట్టి మన పాపకర్మలు పోయి, పూర్వజన్మవన్నీ కూడా పోయి మనకి లైఫ్లో ముందుకెళ్తూ ఉంటాం. కాబట్టి మనం కూడా పుణ్యం చేసుకుంటూ ఉంటాం, పాపాలన్నీ తొలగించుకుంటూ ఉంటాం అనమాట. ఈ అనుభవాలు కావాలి, లేకపోతే నాకు ఏదో కావాలి ఆశించటం, ఇదివరకు ఇంతమందిని చూసి ఏదో కావాలని అనుకున్న ఆశలన్నీ నాకు ఇంక ఇప్పుడు అన్నీ కూడా డిలీట్ అయిపోయి ఓన్లీ ధ్యాన సాధన ఒక్కటే చేసుకుంటున్నానని నాకు అదే. అయితే ఇలాంటివి మనం ఎవరైతే ఈరోజు కొత్తగా జాయిన్ అయ్యారో వాళ్ళందరి కోసం నేను చెప్పేది ఏంటంటే, ప్రతిరోజు ధ్యాన సాధన చేసుకోండి. మీరు ధ్యానం చెప్పండి,
మీకు తెలిసింది ఎంత ఉంటే అంతే చెప్పండి. ఇదమ్మా ధ్యానం చేసుకోవాలి, ఇలా చేసుకోవాలని చెప్పండి చాలు, అంతే. కళ్ళు మూసుకోవడం, అలాగే చేతులు వేళ్ళల్లో వేళ్ళు పెట్టుకోవడం, కాళ్ళు క్రాస్ చేసుకోవడం, కంఫర్టబుల్గా కూర్చోవడం, చక్కగా హ్యాపీగా కూర్చోవడం. మొదటి రోజు బోల్డ్ ఆలోచనలు వస్తాయి, అలా నెమ్మది నెమ్మదిగా కూడా ఆలోచనలు తగ్గిపోయి మనకి చూడండి, ఒక సైకిల్ తొక్కితే ఫస్ట్, ఒక స్కూటర్ నేర్చుకుంటే, ఒక బండి నేర్చుకుంటే మనం ఎలా ఫస్ట్లో భయపడతామో, అదే మన సొంతంగా నేర్చుకుని ఒక డేర్ అండ్ డాషింగ్గా మనం తర్వాత చాలా చక్కగా నేర్స్తారు. ఒక 4-5 డేస్ ఎలా పడుతుందో ఇది కూడా సేమ్. మన సాధన చేసే కొద్దీ మనలో కూడా శక్తులన్నీ బయటపడుతూ ఉంటాయి. అయితే ఫస్ట్ మనలో జ్ఞాన దీపాన్ని వెలిగించుకుంటే ఈ లైటింగ్ ఏమవుతుందండి, పక్క వాళ్ళ చుట్టుపక్క వాళ్ళందరికీ కూడా కాంతి ప్రకాశిస్తూ ఉంటుంది కదా. అలాగే మనం కూడా ఫస్ట్ మనలో ఆత్మజ్యోతిని వెలిగించుకోవాలి. చూడండి, పక్క వాళ్ళు ఎవరైనా సరే మనల్ని ఏదైనా మాట, వాళ్ళు మనం పొగిడారు లేదా తిట్టారు అని వాళ్ళ మీద డిపెండ్ అయ్యి ఫీల్ అవుతూ ఉంటాం. వాళ్ళు పొగిడితే పొంగిపోవడం, వాళ్ళు ఏమన్నా అంటే మనల్ని చాలా ఫీల్ అవడం అలాంటివి ఉండేవి. కానీ ఇప్పుడు అలా కాదు, మనలోనే ఆనందం ఉంది కదా. ఇంకా బయట వాళ్ళ ప్లస్ తోను మైనస్ తోను వాళ్ళు మాట్లాడాలి, వాళ్ళు చేయాలి అంటే ఏది ఏమైనా సరే మనం రోజు ఆనందంగా ఉండాలని ఒక సంకల్పంతోనే లేవాలి. ఏదైనా సరే నేను ధ్యానం ఈరోజు చేసుకుంటాను, అలాగే ఎవరి మీద జడ్జిమెంట్ చేయకుండా, ఎవరిని ఏమీ అనకుండా మనకు మనం చక్కగా కూర్చుని మన ఆనందాన్ని మనమే పొందగలుగుతాం అన్నమాట. ఈ అద్భుతమైన ఆనందాన్ని అందరూ పొందాలని ఈ మహావతార ఫౌండేషన్ ద్వారా రంగనాథ్ మాస్టర్ గారు మనకి ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు ఆయన కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు నాకు థ్యాంక్ యూ. అలాగే మీరందరూ కూడా సహకరించి విన్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ. మేడం ఉన్నారా? ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మహావతార్ బాబాజీ యొక్క ప్రయాణాన్ని అందరికీ కూడా కళ్ళకు కట్టినట్టుగా అర్థమయ్యేలాగా చెప్పినందుకు మీకు ధన్యవాదాలు మేడం. ఓకే మాస్టర్స్, మేడంతో ఎవరైనా మాట్లాడాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేయండి, అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తాను. అలాగే ఈరోజు మనం చాలా రోజుల తర్వాత గైడెడ్ మెడిటేషన్ చేసుకున్నాం మాస్టర్స్. అది కూడా ఎలా అనిపించిందో కూడా అందరూ కూడా షేర్ చేసుకోండి మాస్టర్స్. సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్, రాఘవరెడ్డి సార్ అన్మ్యూట్ చేసుకోండి. ఓకే, మాట్లాడండి సార్. మాట్లాడతామ్మా. మా పేరు తాడిపత్రి రాఘవరెడ్డి అమ్మా. నమస్తే సార్. నా పేరు నమస్తే అమ్మా, థ్యాంక్స్. బాగా తాడిపత్రి మాది. మనం కంటాలు కూడా పోయినా ధ్యానం మా మీ దేవిందని 30 సంవత్సరాల కిందట పెట్టి మేము ఇంటి విందనే చేస్తాండి. సుభాష్పత్రి గారు అక్కడ కర్నూలులో గురుగారు అక్కడ పెట్టేప్పుడు పిరమిడ్ ఇక్కడ తాడిపత్రి కూడా కృష్ణమోహన్ అని బంగారు గారు ఉన్నాడు. ఆయన మా ఊర్లో మంచి దాత, అన్ని చోట్ల ఇస్తా అంటాడు. ఇది ధ్యాన మందిరాలకు కానీ డబ్బులు అందిస్తా అంటారు. బాగా సేవ, ఎక్కడైనా రైస్ కూడా ఆశ్రమాలకు కానీ బియ్యం కానీ అన్ని ఇస్తా అంటాడు. అప్పటి నుంచి అసలు మేమేంటి బిజినెస్లు బట్టి గ్రానైట్, ఈ నల్లబండలు బిజినెస్ పెట్టి ఇది ధ్యానం కొంత మర్చిపోయినాం. మళ్ళీ ఈ మధ్యలో కొంచెం దాని మీదనే శ్రద్ధ పెట్టాం, ఆరోగ్యం బాగాలేక. ఈ ధ్యానంలో మేము ముందే 30 సంవత్సరాల కిందటే నాకు ఎందుకో ఊహ వచ్చింది. తమిళనాడులో డిఎంకే పార్టీ ఉంది కదా, అక్కడ మనకు కూడా ప్రాంతీయ పార్టీ ఎవరైనా పెడితే బాగుంటుంది. నా మనసులో సంకల్పం ఉంటే రామారావు తెలుగుదేశం పెట్టారు, చేసినారు. అది మన మనసులో మంచి సంకల్పం పెడితే భగవంతుడిగా అదే ఇస్తారు. మా గురుగారు ఒకరు ఆయన ఇక్కడ భైరవ కోన, అగస్త్య కోన కూడా తపస్సు చేసినారు. ఆయన 94లో పోయి అక్కడ సమాధి అయినారు, ఎల్లోర్ అని మహారాష్ట్ర. సమాధి అయినా ఆయన నాకు మంత్రదీక్ష ఇచ్చింది. ఆయన చనిపోయిన బతికించినాడు. కుష్టి వ్యాధి కూడా పోయింటే బాబా మాదిరి ఎన్నో వింతలు చూపించినారు. ఆయన ఆశీర్వాదంతో 2 కలెక్టర్లు కూడా, గోపాల్ రెడ్డి, నాగభూషణ్ రెడ్డి అని 2 7వ తరగతి చదివేటప్పుడు వాళ్ళ దగ్గరికి వచ్చి బట్టలు ఇప్పి శరీరం అంతా నిమ్మిరి మీరు కలెక్టర్లు అవుతారని చెప్పినారు. 2 కలెక్టర్లు అయినారు. బాంబేలో ఒక ఆయన కలెక్టర్గా ఉన్నాడు, ఇంకొక ఆయన అమెరికాలో ఉన్నాడు. మళ్ళా ప్రస్తుతం ఇప్పుడు మలేషియాలో రాయబారిగా ఉన్నారు. వాళ్ళ బామర్ది ఒక ఆయన మహేష్ స్వామిని పెళ్లి చేసుకోలే. ఆయన అక్కడ తపోవనమని గంగోత్రి దగ్గర
తపస్సు చేసి అక్కడనే సుమారుగా శివానంద ఆశ్రమం అక్కడల్లా ధ్యానం చేసుకుంటూ ఉన్నారు. శివానంద ఆశ్రమంలో మళ్ళా బిర్లా వాళ్ళ ఆశ్రమంలో అక్కడే ఋషికేశ్లో తపస్సు చేసుకుంటున్నప్పుడు ఆయనకు ధ్యానంలో వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్ బ్రెస్ట్ అయి చనిపోతాడని సంవత్సరం ముందంటే వచ్చిందంట స్ఫురణకుమా. అది డైరీలో రాసినాడు. వాళ్ళ బావగారు గోపాల్ రెడ్డి అని కలెక్టర్, ఆయన చూసి డైరీ ఎందుకు ఇట్లా రాసినామంటే నాకు ధ్యానంలో కనిపించేదని చెప్పినాడమ్మా. నేను ఋషికేశ్ పోయినప్పుడు అది కూడా చూసినామ్మా. ఆ విధంగా కొన్ని తరుడై మనకు ఓపెన్ అయినారంటే అటువంటి విషయాలు కూడా ఎన్నో తెలుస్తాయి. అది ఇంతతో ముగిస్తున్నాం. సంతోషం అందరికి ధ్యానంలో. చాలా సంతోషం సార్, చాలా సరేమ్మా. చక్కగా థ్యాంక్ యూ సార్. అది ప్రతి ఒక్కటి మనం ధ్యానం చేస్తే తడి ఓపెన్ అయితే బ్రహ్మంగారి మాదిరి మనకు కూడా భవిష్యత్తు తెలుస్తుంది. మా బ్రహ్మంగారు ఈ సచక్రాల్లోనే కక్కయ్య కూడా వాళ్ళ భార్యను కోసి సచక్రాలు చూపి అని చనిపోతుంది. మళ్ళీ బ్రహ్మంగారు అడిగితే మళ్ళీ బతికిస్తారు. కాబట్టి ఇప్పుడు అవతార్ బాబా విషయం మాతాజీ సుజిత గారు చెప్పిన ఎన్నో విషయాలు. మేము నార్త్ ఇండియాలో కూడా పోయినప్పుడు ఇది లాహరి మహాశయుడు కాశీలో సమాధిని దర్శనం చేసుకుని అక్కడ కూడా హిమాలయాలు పోతాంటాం. మేము 1000 మందిని పిలుచుకొని ఇక్కడ భాగవత సప్తాహాలని కాశీ ద్వారకా ఇవన్నీ వెళ్తాంటమ్మా. మళ్ళా రేపు ఏప్రిల్ 6వ తేదీ నైమిసారణ్యంలో భాగవత సప్తాహం పెట్టామ్మా. రామేశ్వరం పెట్టాం. ఎంతమందిని పిలిచిపోయి సేవ చేస్తాంటాం. అది కాశీలో రెండు సార్లు భాగవత సప్తాహం పెట్టించాం. మళ్ళీ ద్వారక పెట్టాం. అన్ని చోట్ల తీర్థ క్షేత్రాలు అన్ని చోట్ల పెట్టామ్మా. అందరికీ నమస్కారం. సంతోషం. ఇంతతో ముగిస్తాడమ్మా. థ్యాంక్ యూ సార్, చాలా థ్యాంక్ యూ. ఇంకా మాస్టర్స్ ఎవరైనా మాట్లాడాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేయండి మాస్టర్స్. అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తాను. ఎవరు లేనట్టున్నారు ఇంకా మేడం. ఓకే మేడం, ఎంత అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు ఈరోజు. ఈ జ్ఞానాన్ని అందించినందుకు మీకు అనంత కోటి ధన్యవాదాలు. అలాగే మహావతార్ ఫౌండేషన్ సభ్యులందరి తరఫున కూడా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఇక్కడ హ్యాండ్ రైజ్ చేశారు మేడం, అన్మ్యూట్ ఇస్తాను. సార్ మాట్లాడండి సార్. రియల్మీ అని ఉంది, అన్మ్యూట్ చేసుకోండి సార్. రియల్మీ అని ఉంది, అన్మ్యూట్ చేసుకోండి సార్. రాఘవరెడ్డి గారు. రాఘవరెడ్డి గారు కాదు సార్. ఓం ప్రకాశం సార్, అన్మ్యూట్ చేసుకోండి సార్. చెప్పండి మేడం. అదే హ్యాండ్ రైజ్ చేశారు కదా, అందుకే అన్మ్యూట్ ఇచ్చాను సార్. ప్రకాశం సార్ మొత్తం బాబాజీ గారి గురించి మొత్తం ఆయన చదివేశారండి. మేము ఆయన శిష్యులు అనమాట. ఓం ప్రకాశం సార్ శిష్యులు మేము. మేడం ఇప్పుడు హ్యాండ్ సార్ అన్మ్యూట్ చేసుకున్నారు. రియల్మీ సార్ మాట్లాడండి సార్. ఎవరు మీరు పేరు పెట్టుకోలేదు, రియల్మీ అని ఉంది. నేమ్ పెట్టుకుంటే నేమ్ వస్తుందండి. అవకాశం ఉంటే వీడియో ఆన్ చేసుకోండి సార్. మేడం ఇది వీడియో ఆన్ అవ్వట్లేదు దీంట్లో. ఓకే సార్, మాట్లాడండి సార్. నరసింహులు మేడం మాట్లాడుతాండేది. ఓకే మాట్లాడండి సార్. మేడం చాలా మహా అవతార్ బాబాజీ గురించి చాలా బాగా చెప్పినారు మేడం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం. నా మొబైల్ అది నెట్ అయిపోయింది. ఓకే సార్. ఓకే. అక్కడ మా ఇంటి ఓనర్ సెల్ తీసుకొని వచ్చి పెట్టుకున్నా. అక్కడ వీడియో ఆన్ అవ్వట్లేదు మేడం. ఓకే అండి. ఓకే. కృష్ణ కుమారి మేడం. నరసింహులు చాలా శ్రద్ధగా ఉంటారు, పొద్దుట 2 పూట్ల వింటారు. అవును మేడం. అది పోస్ట్ చూస్తాను మహావతార్ బాబాజీ గురించి అంటానే నేను ఓనర్ ఇంటికి వెళ్ళి సెల్ తీసుకొని వచ్చినాను. అది ఏదైనా సరే సార్, 1కి 2 సార్లు మనం మళ్ళీ పెడుతూ ఉంటారు కదా, అది మీరు షేర్ చేయాలి. మళ్ళా మీరు వింటూ ఉండాలి. వినడం వల్ల ఎక్కువ జ్ఞాపకం ఉంటుంది. ఎవరైనా ఎప్పుడైనా దాని గురించి జ్ఞానం అడిగినప్పుడు మనం తర్వాత ఎప్పుడైనా మనం ఫ్రెండ్స్ కానీ షేర్ చేస్తూ ఉండండి. మేడం గారు పెడతారండి, మళ్ళా వీడియో పెడతారు. అవును మేడం. చూసిన ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సార్.
షేర్ చేస్తాను మేడం, ఫ్రెండ్స్ కి అంతా చెప్తాను మేడం. అందరు థ్యాంక్ యూ సార్. చాలా బాగుంది మేడం. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. కృష్ణకుమారి మేడం మాట్లాడండి. నమస్తే సుజిత మేడం. నమస్తే మేడం గారు, బాగున్నారా? మేడం, మరి ఇప్పుడు రజనీకాంత్ గారు అవన్నీ చూసారు, వెళ్ళారు, మూవీ అది తీసినట్టున్నారు కదా, దాంట్లో ఆయన ఏమన్నా చూసారా మహావతార్ బాబా గారిని? అది అడుగుదామని చేశారు. మహావతార్ బాబా గారి క్రియ యోగా చేస్తూ ఉంటారండి ఆయన. ఒకసారి ఆయనకి హెల్త్ బాగాలేనప్పుడు ఆయన బ్రతికి బయటపడ్డారు కదా మేడం, అదే నిదర్శనం అయింది. ఒకసారి చాలా సీరియస్ హెల్త్ ఇష్యూ వచ్చింది కదా ఆయనకి. అప్పుడు వచ్చినప్పుడు ఆ ప్రమాదం నుండి బయటపడ్డారు కదా, ప్రాణాలతో బయటపడ్డారు కదా ఆయన. అదే నిదర్శనం ఆయనకి. ఇంకా అదే మరి మహావతార బాబాజీలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఆయనే పిలిస్తేనే నేను పలుకుతాను అంటారు కదా. ఆ దాని ద్వారా ఆయన బయటపడ్డాను అని చెప్పారు. ఆయన ఎక్కువగా ఇయర్లీ ఆయన అక్కడికి వెళ్ళిపోతారటండి, కేవ్స్ దగ్గరికి వెళ్ళిపోతారట. వెళ్ళిపోయినప్పుడు చక్కగా సమాధి స్థితిని పొందొస్తూ ఉంటారనమాట. ఆయనకి ఏడాది అంతా ఇంకా ఇంకా యంగ్గా ఉంటారు. 75 ఎంత ఉంది మేడం ఆయనకి ఏజ్. అయినా సరే ఆయన ఇంకా ఉల్లాసంగా ఉత్సాహంగానే ఇంకా యంగ్స్టర్ లాగే చేస్తున్నారు ఆయన. ఇప్పుడు కూడా కనిపిస్తారు కదా యాక్టివ్ గా మేడం. మరి ఎక్కడి నుంచి వచ్చిందండి యాక్టివ్నెస్? ఆయన సమాధి స్థితి పొందడం జరిగింది. మనకి యోగాలో ఏంటంటే క్యాన్సర్ నుండి, చిన్న వాటి నుండి పెద్ద క్యాన్సర్ వరకు అద్భుతమైనవన్నీ కూడా పోగొట్టుకోగలిగారు అనమాట. ముందు శారీరక ప్రశాంతత రావడం, అక్కడి నుంచి ఆత్మజ్ఞానం, ఇవన్నీ కూడా మనం స్టెప్ బై స్టెప్ చూడండి, ఎల్కేజీ యూకేజీ లాగా స్టెప్ బై స్టెప్ నేర్చుకోగానే ఇప్పుడు ఎవరు చెప్పక్కర్లేదు మేడం. అలా కూర్చొని మనకి ఏదైతే ధ్యాన స్టెప్స్ ఉన్నాయో అలాగా ఆ ముద్రలు ఏవైతే ఉన్నాయో అవి కూర్చొని, చిట్కాలు ఏవైతే కొంతమంది పాటిస్తారు, ఇంకా చిట్కాలు అవి ఏం పనిచేయవు మేడం. చక్కగా కూర్చోవడమే, ఎంతసేపు కూర్చోవడమే. మనకి ఏ బాధ ఉన్నా చక్కగా కంఫర్టబుల్ గా కూర్చోవడమే. అది సోఫా కూర్చుంటామో, చైర్లో కూర్చుంటామో, ఎలా కూర్చుంటామో అనవసరం. ఇలాగే కూర్చోవడం వల్ల మన శరీరంలో ఉన్న కర్మలన్నీ పోయి, కర్మలంటే వ్యాధులు కూడా కర్మలే కదా మేడం, ఏదో జన్మలో చేసుకున్న కర్మలే. సో అవన్నీ కూర్చోగానే పోతూ ఉంటాయి అన్నమాట. అది 3 hours కూర్చోవచ్చు. అంటే మనం ధ్యాస మన శ్వాస మీద పెట్టుకున్నప్పుడు మాత్రమే సాధ్యం అవుతుంది. మనం ఎన్ని రకాల లక్ష ఆలోచనలు రానివ్వండి రాస్తే ఒక్కోసారి మనం కుర్చీలో కూడా ఎంత సాధన చేసుకున్నా సరే ఒక్కొక్కసారి ప్రతికూల ప్రభావం అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. మనం కాసేపు మంద కాదనుకుని కూర్చొని అలవాటు చేయగా చూడండి, ఎల్కేజీలో ఫస్ట్ డే చిన్న పిల్లాన్ని తీసుకెళ్లి, 3 సంవత్సరం పిల్లాన్ని తీసుకెళ్లి వేస్తారు మేడం నర్సరీ. అక్కడ అమ్మని వదిలి కూర్చోగలడా? కూర్చోలేడు కదా. కానీ అలాగా అలవాటు చేస్తారు పాపం, కూర్చోబెట్టి కొన్నాళ్ళకి మర్చిపోతాడు. నా క్లాస్ లో కూడా ఒక స్టూడెంట్ స్కూల్కి ముందు కూర్చో 5 సంవత్సరాలు నిండే కదా, సర్లే కొంతకాలం స్కూల్ అలవాటు చేద్దాం, ఏబిసిడీలో ఎన్ని నేర్పుదాం అని కూర్చోబెడదా అమ్మా అని మొదలుపెట్టింది ఫస్ట్ రాగానే. కూర్చోబెట్టినప్పుడు ఏం లేదు, ఇంకా వాళ్ళ అమ్మ వెళ్ళాక మొదలుపెట్టింది. ఇక్కడ పిల్లలకి పాఠాలు చెప్పుకోలేదు, ఆ అమ్మాయి అమ్మ అని ఏడపడం మొదలెట్టింది. జాయిన్ చేసింది కూడా ఏడిపే. ఆ తర్వాత కొంతకాలానికి అమ్మాయి ఇంకా అసలు వాళ్ళ అమ్మ గుర్తులేదు, ఏమి గుర్తులేదు. నేను ఇప్పుడు నవ్వుతాను, 2nd క్లాస్కి వచ్చావు కదా ఇప్పుడు అమ్మ గుర్తు రావట్లేదు నీకని నవ్వుతాను అనమాట. అప్పుడు అమ్మ అని ఏడ్చి వెళ్ళిపోయేదాను కదా, మధ్యలో పరిగెట్టేసుకుని. అలవాటు పడిపోయింది మేడం. ఇప్పుడు ఫ్రీగా అమ్మాయి చాలా టాపర్, అమ్మాయి బాగా చదువుతుంది. సో అలా మనం కూడా చిన్నపిల్లల మనస్తత్వం, మన లోపల ఇన్నర్ చైల్డ్ కూర్చొనివ్వదు. సో దాన్ని కూర్చోబెట్టాలి. ఈ బాడీని ఎప్పుడైతే కూర్చోబెట్టుకున్నామో నెమ్మదిగా పీస్ఫుల్ అనేది వస్తుంది. ఇదే మంత్రం, శ్వాసే గురువు, ఇంకే మంత్రం లేదు. గురువు గారు రంగనాథ్ మాస్టర్ గారిని చాలా క్వశ్చన్స్ అడిగాను కానీ ఫస్ట్ లో. ఇప్పుడు ఆ తర్వాత నాకు ఇంకా క్వశ్చన్స్ కి కూడా నాలోనే నేనే వెతుక్కోగలిగాను. అప్పుడే 2 years అయిపోతుంది మేడం నేను ఇందులోకి వచ్చి. అంతకు ముందు ఉంది కానీ కొన్ని ప్రశ్నలకు సమాధానం ఏమిటంటే, నాకు ఈ ఫౌండేషన్లోకి వచ్చాక కొన్ని ప్రశ్నలకు సమాధానాలు మీలాంటి ద్వారానే నేర్చుకుంటూ ఇప్పుడు చెప్పడం వల్ల మహావతార్ బాబాజీ గారి గురించి తెలుసుకోగలిగాను. అలాగే రమణ మహర్షుల వారి గురించి తెలుసుకోగలిగాను.
అలాగే నెక్స్ట్ వాల్మీకి వారి గురించి కూడా మొన్న చెప్దాం అనుకున్నాను మేడం. కొంత తుఫాన్ వల్ల ఎఫెక్ట్ వల్ల మాకు ఛానల్ ఇక్కడ ఏంటి నెట్ లేక ఇంక నేను చెప్పలేకపోయాను అనమాట. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ అది చెప్తాను. అంటే అద్భుతమైన సిద్ధులు యోగులు ఉన్న మన గడ్డలో ఈ దేశంలో అవును. మనం ఎంతో మందిని తెలుసుకోవడం ద్వారా ఓహో ఇన్ని ఉన్నాయి అని తెలుసుకోవడం జరిగింది. మనకి ఎవరు చెప్తారు మేడం? చరిత్రలో పురాతనమైనవి ఎన్నో ఉన్నాయి గ్రంథాలు. సో అవును అవన్నీ మేడం. బ్రిటిష్ వాళ్ళు తగలబెట్టడం జరిగింది. కాబట్టి అవి మనకు తెలియకుండా కొన్ని చేశారు. కానీ గౌతమ బుద్ధుడి నుండి కూడా మనకి గౌతమ బుద్ధుడు కూడా ఆయన ఎన్నో ఎన్నో ఎంతో గురువులు ఎన్నో చెప్పిన రకరకాల విద్యలన్నీ నేర్చుకున్న తర్వాత ఆయన బోధి వృక్షం కింద కూర్చున్నప్పుడే ఆయనకి ఇంకెలాగా జ్ఞానోదయం. పడుకున్నప్పుడు చేయబెట్టుకుని శ్వాస సౌండ్ని బట్టి ఆయన అయితే శ్వాసను అబ్జర్వ్ చేయడం నేర్చుకున్నాడు. ఆయన ఏదో ఏమిటో ఉంది ఇందులో అని. అప్పుడు ఆయన శ్వాసని తీసుకుని శ్వాసను గురువుగా భావించి అప్పుడు ఆయన శ్వాస మీద ధ్యాస పెట్టి ఆయన బోధి వృక్షం కింద ఆయన జరిగింది. ఎంతమంది ఎన్నో రకాలు చెప్తారు మేడం, కానీ మనకు మాత్రం శ్వాసనే గురువు. ఎన్ని రకాల సంకల్పాలు లేవు, అయ్యలేవు వీలేవు, చిట్కాలు ఏవో కొన్ని ఏంటంటే మనం ప్రశాంతంగా కూర్చోవడం వరకే. ఆ తర్వాత అంతా మనం చేసుకోవాల్సిందే. అమ్మైనా పొట్టలోంచి 9 నెలల తర్వాత కొంత కానీ మన లైఫ్ లాంగ్ అమ్మ ఏం పెట్టదు కదండి. కొంత ఏజ్ వచ్చే వరకే తినిపిస్తుంది, కొంత ఏజ్ వచ్చే వరకే మనకు స్నానం ఇవంతా కడుగుతారు. కానీ తర్వాత మాత్రం వాళ్ళంతటి వాళ్ళే చేసుకోవాలి. అంతవరకు చేసుకోవాలి. కాబట్టి మన జ్ఞానాన్ని మనమే తెలుసుకోవాలి, మనమే ఉద్ధరించుకోవాలి. మనమే ప్రతి ఒక్కళ్ళు స్పిరిచువల్ మాస్టర్స్ అవ్వాలి. అది ఏ ఏజ్ లోనైనా సాధ్యమే. 50+, 40+, 30+ అంటే వాళ్ళకి అప్పుడే జ్ఞానం కలిగింది. ఇంకొంత కర్మ ప్రక్షాళన తగ్గిపోయింది కదండి. అలా నాకు ఈ ఏజ్ లో జ్ఞానం కలిగింది. ఇన్నాళ్ళలాగా టెన్షన్ పడడం, నాకు ఆరోగ్యంగా ఉండడం కావాలంతే. ఆరోగ్యం మహాభాగ్యం కదండి. వెల్త్ ఉన్నట్టే కదా. అవును. వచ్చేది ఎలాగో మన ఎదుక్కుంటూ వస్తుంది. మనం చేయవలసింది మనం చేస్తే అది ఎలా అవుతుంది? అన్నం ఎలా ఉడుకుతుంది? గాలి ఎలా ముక్కులోకి వెళ్తుంది? మనం ఏమన్నా దాన్ని అన్నం కూడా నోట్లో పెట్టుకుంటాం. ఎలాగ లోపలే మనం తిప్పట్లేదు. మనకి అంతటా అదే ఎలా జరుగుతుంది? చర్నింగ్ ఎలా జరుగుతుంది? జీర్ణం ఎలా జరుగుతుంది? రక్తం ఏంటి? నాడులు ఏంటి? ఇవన్నీ కూడా వాటి పని సూర్యుడు ఆయన పని ఆయన చేసుకుంటున్నారు. చంద్రుడు, ప్రకృతి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. కేవలం మానవుడు మాత్రమే టైం లేదని వంక పెట్టుకొని ఎన్ని పోస్ట్ పోన్ చేయవలసినవన్నీ పోస్ట్ పోన్ చేసుకొని మరింత పెంచుకుంటున్నాం. ఈ జన్మలో చేయలేదు, నెక్స్ట్ జన్మలోనైనా చేయవలసిందే. ఇప్పుడు రాయలేదు హోంవర్క్, రేపైనా రాసి చూపించాలి. ఈ రోజు నోట్స్ రాయలేదు, రేపు రాసి చూపించాలి. టీచర్ ఊరుకోరు, బెత్తం పెట్టుకునైనా చెప్తారు నువ్వు ఈ హోంవర్క్ జన్మ చేయాలి దాకా ఎప్పటికైనా కంప్లీట్ చేసుకునే మనం మేడం. జ్ఞానం పొందాలి. తప్పనిసరిగా ఏకైక మార్గము సాధన మాత్రమే అని నేను తెలుసుకున్నాను మేడం. ఇన్నాళ్ల సాధనలో ఇన్నాళ్ళ సంకల్పాలని చాలా మంది చాలా చాలా చెప్తా ఉండేవారు. అయితే నేను ఇంకా చివరాఖరికి నేను చేయాల్సింది ఏంటంటే సాధన. ఈ సాధన చేయకుండా ఏది రాదు. అంతే. అందుకే శ్వాస చెప్తారు మేడం, ఈ గడ్డ మీద పుట్టడం ఎంత అదృష్టం చేసుకుంటేనే మనం ఈ జన్మ ఇక్కడ పుట్టాం. మనం ఇంతమంది యోగుల మధ్యలో ఇంత జ్ఞానం ఉన్న దాంట్లో కూడా మనం చెప్పి 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 ఎంతమంది చెప్తున్నా కూడా మనకి బుర్రకి ఎక్కదు. అంత చేయలేకపోతున్నాం. మరి అది కర్మ లేకపోతే మాయ కమ్మేస్తుందో మరి ఏంటో జనాలు రారు. మాయ అనేది ఎక్కడో లేదు మేడం. మాయ అనేది లేదని చెప్పారు గురువు గారు. ప్రతి వీడియో చూసుకోండి. ఆ సార్ చెప్పింది మాయ అనేది ఏమీ లేదయ్యా అని చెప్తారు ఆయన. మాయ లేదు. మాయ అనేది నువ్వు సృష్టించుకున్నావు లేదు. నువ్వు అంటే చేయవలసింది మనం ధ్యాన సాధన. తెలుసుకోలేకపోవటమే మన మాయ అనుకోవాలి. అంతే. మనకు మనం మాయగా సృష్టించుకున్నాం. అక్కడ అదేమీ లేదు. భూతంగా మనం చూసుకుంటున్నాం, ఏమీ లేదు. కష్టమైంది ఏమీ లేదు మేడం. ఎన్నో కష్టాలు అనుభవించేస్తూ ఉన్నాం. ఇంతకంటే కష్టాలు ఇంకేం అనుభవిస్తాం? సో హ్యాపీగా కూర్చోవడమే కదా మనం చేయవలసింది. ఏముంది? అన్ని యూనివర్స్కి వదిలేసి హ్యాపీగా కూర్చోవడమే. అప్పుడు మనకి మైండ్ పీస్ కామ్ అయిపోయి అప్పుడు మన దృష్టి అంతా కూడా మనం ఏం చేయాలి, మనం ఎవరివి అని తెలుసుకోవడంలో వెతుకులాడతాం. అప్పుడు మనకి అద్భుతమైన పుస్తకాలన్నీ చదివే రకరకాలన్నీ ఉన్నాయనుకోండి, చెత్త అంతా బుర్రలో వేసుకుంటాం, బయటికి వెళ్తాం, 10 మందిని చూస్తాం, రకరకాల ఏంటి నాకు అది కావాలి ఇది కావాలి. ఇప్పుడు మనం ఈ ఒక మార్గంలో ఉన్నప్పుడు, ఒక పద్ధతిలో ఒక వేలో ఉన్నప్పుడు ఇంక ఏమి మనకు అనిపించవు, తోచవు కూడా.
ఏంటంటే అది టేస్ట్ చూడాలి. టేస్ట్‌ని బట్టి మనం అది ఏంటి ఆవకాయ పచ్చడిలాగా ఊరే కొద్దీ దాని టేస్ట్ అంటారు కదా! అలాగా చక్కగా అది టేస్ట్ చూడాలి మనం. చూస్తేనే గాని కొంతమంది ఆవకాయ పచ్చడి లేకపోతే ఉండలేమంటారు. అలాగా వెళతాం. చక్కటి స్థితిలోకి వెళతాం. చక్కని అనుభవాన్ని పొందుతాం. మనం చక్కగా ఇలాగా సజ్జన సాంగత్యం చేసుకుంటూ మంచి మంచి పుస్తకాలు చదువుకుంటూ, వింటూ అట్‌లీస్ట్ విన్నా చాలా మంది మనకి పెడుతున్నాం కదా వీడియోస్. ప్రతి అవును. వాళ్ళు రోజు ఒక 30 మినిట్స్ వీడియో చూసారంటే చాలు మీకు. వాళ్ళు నేర్చుకునే కదా మీకు చెప్పేది. సొంత జ్ఞానం అయితే చెప్పేది లేదు. అది తెలుసుకొని చెప్పే విషయాలే. కాబట్టి అవును. అందులో ఎక్కడ కూడా రాంగ్ మిస్టేక్స్ ఉండవు. మాక్సిమం అందరూ కూడా జాగ్రత్తగా తెలుసుకునే చెప్తారు. కాబట్టి మనం పెట్టిన వీడియోస్‌ని మళ్ళా మళ్ళా చూస్తూ ఉంటేనే మనకి ఇన్స్పిరేషన్ వస్తా ఉంటది. ఇందులో మహావతార్ బాబాజీ గారు ఉన్నారనుకోండి, ఆయన ఎంత ఇన్స్పిరేషనల్ ఆయన. సో ఇంకా గుహలో ఆయన ఇంకా నిత్యవనంగా ఉన్నారు అని అన్నారంటే మీరు చక్కగా ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు ఆయన పిలిచినప్పుడు కూడా పలుకుతా అన్నారు. కొంతమంది బాబాజీ గారితో ధ్యానం కూడా చేశారు. ఆయన నాతో మాట్లాడారు అని కూడా కొంతమంది సాక్ష్యం ఇస్తూ ఉంటారు చాలా మంది. కాబట్టి ఏకైక మార్గము మనం చక్కగా దీన్నే క్రియాయోగ. ఇదే క్రియాయోగ. మనతో మనం గడపడమే ఎక్కువ. చూడండి పక్క వాళ్ళు ఎవరైనా మాట్లాడలేదనుకోండి, మన ఫ్రెండ్ ఇవాళ ఫోన్ చేయలేదు అలవాటు అయిపోతుంది. ఇప్పుడు నాకైతే ఇన్నాళ్ళు ఎవరైనా ఫోన్ మాట్లాడితే మాట్లాడలేదనిపించేది. ఇప్పుడు మాట్లాడకపోతేనే బెస్ట్ అనిపించే స్థితికి వచ్చేసాను అవును. నేను. అవును మేడం. అవును. ఎస్ మేడం. మనకు డిస్టర్బెన్స్ లేకుండా ఉండాలి. మాట్లాడితే అవన్నీ మన బుర్రలోకి ఎక్కి మనం ఇదవుతుంది. ఇలా ఆ టైం అంతా ఎందుకు ఇంత వేస్ట్, మనకు అవును. అవసరమైన వాటి మీద పెట్టొచ్చు మన సాధన మీద ద్వారా. ఎందుకు మన అవును. ఎనర్జీ వేస్ట్ చేసుకోవడము. అవును. మాట్లాడితే ఎస్. మూడు ముక్కలు మాట్లాడు. ఇప్పుడు అంత అనిపించట్లేదు మేడం. మనసుకు తీసుకోవట్లేదు. అంటి ముట్టనట్టు అయిపోయింది అనమాట. అవును. 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 దాని ఏ మీద విషయం ఎట్లా జరిగినా మనం పట్టించుకోవటం వదిలేయటం ఇంకా అంతే, పట్టించుకోకుండా. ఈ ప్రతి సంఘటన ప్రతి మనిషిని అలాగే తామరాకు మీద నీటి మట్టుగా నేను నా ఆ. అనుభవం చెప్తున్నాను మేడం. మీ అంత అనుభవం నాకు లేదు కానీ అయ్యో, చెప్ మీరు క్లాస్ అంత ధ్యానం చేస్తున్నారు, మీరు అంత చేస్తున్నారు, మీరు అట్లా మాట్లాడతారు మేడం. లేదు మేడం. బాగా బాగా చెప్తున్నారు మేడం. ఇంకా మీకు ఉంది. కాకపోతే మీరు కూడా ఇలాగే ఏదైనా అవకాశం వచ్చినప్పుడు మాట్లాడమన్నప్పుడు తప్పనిసరిగా మీ అనుభవాలు షేర్ చేసుకోండి. జూమ్ సెషన్ లో పాల్గొన్న వాళ్ళందరూ కూడా మాట్లాడమండి అనక్కర్లే, అవును. మాట్లాడడానికి రెడీగా సిద్ధంగా ఉండి అట్లీస్ట్ ఒక 10 మంది అయినా వాళ్ళు చెబితే మిగతా వాళ్ళు కూడా చూడండి, ఒక అడుగు ఒకళ్ళు వేస్తే నెక్స్ట్ అడుగు ఇంకొకళ్ళు వేస్తారు. అది అన్నమాట ఇక్కడ ఇన్స్పిరేషన్. అందుకని మా మేడం గారు హోస్ట్ ఏమంటారంటే ఏం విన్నారు చెప్పండి అంటే ఎంత శ్రద్ధగా విన్నారని తెలుస్తుంది, ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందని తెలుస్తుంది. తద్వారా ఇంకొక మంది ఇన్స్పైర్ అయ్యి మాట్లాడతారు అన్నమాట. ఇప్పుడు ఇంట్లో మాట్లాడతామండి, ఇందులో చాలా మంది బాగా మాట్లాడే వాళ్ళు ఉంటారు, వినేవాళ్ళు ఉంటారు. కానీ మనకి ఏంటంటే ఇన్స్పిరేషనల్ గా ఉంటారనేసి అడుగుతూ ఉంటారు అనమాట. ఏదైనా డౌట్స్ కానీ ఏమైనా ఉంటే అడగమంటారు. లేదు అంటే ఆ టాపిక్ మీద ఏదైనా ఒక మాట మాట్లాడమంటారు. జస్ట్ ఒక లైన్ ఏదో ఒక ఏది వింటే అదే మాట్లాడితే సరిపోతుంది. మధ్యలో జాయిన్ అయినా ప్రాబ్లం లేదు. పూర్తిగా వినాలని లేదు. తర్వాత వీడియో వినొచ్చు. కాబట్టి అందరూ కూడా ముందు మాట్లాడే తత్వాన్ని అలవాటు చేసుకుని ఈడెవరు మధ్యలో వచ్చారు అడుగుతున్నారు అనుకోకుండా, నేను మధ్యలో నాకు అవకాశం ఉన్నంత క్లాస్లో నెలకు ఒకసారైనా వస్తాను మేడం. తప్పనిసరిగా వస్తాను. మధ్యలో బాగా నేను చెప్తున్నారు మేడం మీరన్నీ. కొంచెం థ్యాంక్ యూ మిస్. మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు మేడం. మేడం. అన్నందుకు నేను కూడా ఒకప్పుడు తెర వెనుక ఉన్నదాన్నే మేడం. తర్వాత వీడియోస్ ఆన్ చేసుకోండి, ఎనర్జీస్ ఎక్స్చేంజ్ చేసుకోవడం జరుగుతుంది. అలా ఒక్కొక్కటి విన్న తర్వాత వీడియో ఆన్ చేసుకోవడం, తర్వాత ఆఖరిలో మీకు క్లాస్ విన్నందుకు ఏమనిపించిందో చెప్పండి అంటే ఒక 2 ముక్కలు చెప్పడం, అలా అలవాటు చేసుకొని ఈరోజు ఇక్కడ ఉన్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది మేడం. అందరికి నాగమణి మేడం గారికి క్లాప్స్ కొట్టండి. ఎందుకంటే ఆవిడ ఫస్ట్ డే అసలు అడిగినప్పుడే హోస్టా అన్నారు ఆవిడ. హోస్టా అంటే అది అప్పుడు సార్ వీళ్ళందరూ చెప్పడంతో ఆవిడ ముందుకు వచ్చారు. అసలు చాలా గ్రేట్ ఆవిడ. అసలు ఆవిడ చాలా భయం భయంగా ఉన్న వ్యక్తి. అసలు నేను చాలా అద్భుతంగా ఈ రోజు ఆవిడ ఎంత హోస్ట్ చెప్తున్నారంటే చాలా గ్రేట్ మేడం గారు. నాగమణి గారికి ప్రత్యేకంగా
క్లాప్స్ కొడుతున్నాం. థ్యాంక్ యూ మేడం. అందుకే మాట్లాడడం నేర్చుకుంటే విశుద్ధ చక్రం యాక్టివేట్ అవుతుందని మనకు రంగనాథ్ సార్ ప్రతి క్లాస్ లో కూడా చెప్తారు కదా సార్. మేము నరేష్ సార్ ఇందాక హ్యాండ్ రైట్ చేశారు, మాట్లాడతారా సార్? అన్మ్యూట్ చేసుకోండి నరేష్ సార్. నమస్తే సార్. అన్మ్యూట్ చేసుకోండి సార్. అన్మ్యూట్. విజితా మేడం కి నమస్కారాలు మేడం. నమస్తే సార్. మీ క్లాస్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది మేడం. మా అవతార్ బాబాజీ గురించి చాలా బాగా వివరించారు. ఒక యోగి ఆత్మకథ బుక్ నేను తీసుకున్నాను మేడం, చదివాను. చాలా ఎనర్జీగా ఉంటుంది మేడం. యోగ సాధన గురించి కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. నేను అది కూడా చాలా మందికి చెప్తున్నాను చదవమని కూడా. సర్క్యులేట్ చేస్తున్నా మేడం వీడియోస్ అని. చాలా బాగుంది మేడం. ఈ క్లాసెస్ చాలా విన్నాను. ఇట్లనే మాకు జూమ్ లో పాల్గొంటూ మాకు జ్ఞానాన్ని అందించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ సో మచ్. సార్ థ్యాంక్ యూ. ఓకే మాస్టర్స్, ఇంకెవరైనా మాట్లాడాలనుకుంటున్నారా? రేపు ఉదయం మనకు విశ్వప్రసాద్ రెడ్డి సార్ క్లాస్ ఉంటుంది మాస్టర్స్. విశ్వప్రసాద్ రెడ్డి సార్ క్లాస్ అంటేనే కూడా మనకు తెలుసు సార్ ఎలా చెప్తారని. అందరూ కూడా మార్నింగ్ క్లాస్ కి జాయిన్ అవ్వండి మాస్టర్స్. ఓకే మేడం. మహావతార్ ఫౌండేషన్ తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మేడం. తిరిగి ఉదయం సెషన్ లో మళ్ళీ కలుసుకుందాం మాస్టర్స్. అంతవరకు సెలవు. ధన్యవాదాలు మాస్టర్స్. బాబాజీ శ్రీకాంత్ గారు అక్కడ గేట్ అరేంజ్ చేశారు, తర్వాత హాల్ కట్టించారు ఇన్విటేషన్ కి. అంటే మనం కేవ్స్ అంటే చిన్నగా ఉంటాయి, ఎక్కువ మంది వెళ్ళినప్పుడు వీళ్ళు 10-15 మంది సీక్వెన్షియల్ గా వెళ్ళి ఒకరి తర్వాత ఒకరు అలా చేసుకుంటారు. కింద వెళ్లే ముందు పెద్ద హాల్ కట్టించారు, అక్కడ 50 మంది వరకు కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు. ప్లస్ ఫ్రెష్ అప్ అయ్యేందుకు కూడా బాగుంది అదొకటి. తర్వాత బాబాజీ ఇక్కడ సిద్ధాశ్రమం కూడా వచ్చారంట. సిద్ధాశ్రమం మన విశ్వామిత్ర వారు రాముల వారిని తీసుకెళ్లి అక్కడ ఎన్లైటన్ చేయించారు. అట్లే జీసస్ క్రీస్తు కూడా వచ్చి అక్కడే ఎన్లైటన్ అయ్యారంట సిద్ధాశ్రమంలో. అందుకే దాన్ని అందరు సిద్ధి పొందారు కాబట్టి దాన్ని సిద్ధాశ్రమం ఉంటారు. ఇప్పటికీ దారి లేదు అక్కడ వెళ్ళాలంటే. మన కొండలు అక్కడ లోకల్స్ పశువుల పెంచుకుని తీసుకెళ్తారు కదా, అలా దారి మన గుర్తులు ఏవైతే ఉంటే వాటి ద్వారా వెళ్ళాల్సిందే. మొత్తం ఒక 5 కొండలు ఎక్కి వెళ్ళాలి ఆ చివరికి. బాగుంటది అది. కానీ హైడకన్ బాబాజీ సమాధి కేవ్స్ అవి కూడా మంచి ఎనర్జీ పాయింట్స్ హిమాలయాస్ లో. అవన్నీ మీరు వెళ్ళొచ్చారా సార్? వెళ్ళొచ్చాను, నేను లాస్ట్ ఇయర్ వెళ్ళొచ్చాను. సార్ మొత్తం అన్ని నేపాల్ అన్ని తిరిగేసి వచ్చారు. ఉత్తరాఖండ్ మొత్తం సార్ తిరిగే ప్రదేశం ఏం లేదు, ఇంకా ఆయన అన్ని తిరిగేసి వచ్చారు. ఇంకా కైలాష్ మానసరోవర్ కూడా వెళ్ళొచ్చాను లాస్ట్ ఆగస్ట్ లో. ఎంత సార్ అది అసలు గ్రేట్ సార్. అదైతే ఎక్సలెంట్. చూడాల్సింది కంపల్సరీ, ఎందుకంటే అది 9th డైమెన్షన్ లో వస్తుందంట. అది మనకు తెలిసి సహస్రారము, బట్ యాక్చువల్ 9th డైమెన్షన్. అక్కడికి వెళ్తే మనకు ఆ ఫీలింగ్ మనకు వస్తుంది. ఇది తర్వాత నెక్స్ట్ మార్చ్ లో భూటాన్, సిక్కిం, డార్జిలింగ్ వెళ్ళాలనుకుంటున్నాం. సిక్కిం, డార్జిలింగ్. సార్ మీకు వయస్సు అన్నది కేవలం ఒక్క సంఖ్య మాత్రమే సార్, అంతే. నంబర్ మాత్రమే. మనసుకి కాదని నిరూపించారు ఓం ప్రకాశం సార్కి, సార్కి. ఇంకా అసలు ఇప్పుడు ఇంకా అసలు అలసట అనేది లేదు సార్కి. ఇంకెంత ఎత్తైన కొండలు, మంచి కొండలు అన్ని ఎక్కేస్తున్నారు ఆయన. ప్రతి మంత్ ఇదే టూర్ లో ఉంటారు. అవును మేడం. అవన్నీ తిరిగేసి వచ్చేసారండి ఆయన జూన్ లో. అవి ఎనర్జీ ప్లేసెస్, మనకు అలసట అనేది తెలియదు అక్కడ. అవును సార్. ఉంటుంది, కాకపోతే కొంచెం స్లోగా వెళ్తాను.
ఫాస్ట్ కాకుండా. సిక్కిం డార్జిలింగ్ ఇది చూసినాయి, కాకపోతే ఇప్పుడు భూటాన్ వెళ్తున్నాం కాబట్టి మళ్ళీ ఒకసారి మంచిది సార్. 11 days ప్రోగ్రామ్ అది. ఓకే సార్. మళ్ళీ చక్కగా మేలో ఓం పర్వతం ఆది కైలాష్ ట్రిప్ కూడా ఉంది. మంత్లీ మీరు ఇంకా టూర్స్ లో ఉంటారు సార్. ఇంకా మళ్ళా క్లాసులు అటెండ్ అవుతున్నారు. అయితే బుక్ మీరు ప్రింటింగ్ వెళ్ళినప్పుడు సార్, మీరు వెళ్ళినప్పుడు మన మహావతార్ ఫౌండేషన్ సభ్యులందరూ కూడా ఇక్కడికి రావాలని సంకల్పం రిలీజ్ చేసి రండి సార్, ఒక థాట్. తప్పనిసరిగా మనకు మనం ఓన్లీ మానసికంగా మనం ప్రిపేర్ అయితే ఆటోమేటిక్ గా ప్రకృతి అవకాశం నాకు ఇస్తుంది. నాకు మహావతార్ బాబాజీ కేవ్స్ దగ్గరికి వెళ్ళాలని ఉందండి. అసలు ఆయన గూస్ బంప్స్ అన్నమాట. ఆయన ఫోటో చూసుకుంటూ ఉంటాను. అప్పుడప్పుడు వెళ్ళండి. ఫోటో కనిపిస్తా ఉంటది అలా. ఆహా. అయితే ఈసారి వెళ్ళండి, చెప్తాను నేను మీకు. మమ్మల్ని తీసుకెళ్ళిన ఆయన ఉన్నారు కదా, ఓకే చాలా సార్. తక్కువ రేట్ లో మీకు 14 days 30,000 రూపీస్ మనం ఓకే మనం సార్. నేటివ్ ప్లేస్ కి. ఆయన ఏమి డబ్బులు ఎక్స్ట్రా తీసుకోరు, ఓన్లీ ఖర్చులు. ఓకే సార్. మొత్తం అలానే వెళ్ళొచ్చాము. పెడతారా సార్? మరి ఫుడ్ మనమే కొనుక్కోవాలా? మనం ఏది అక్కర్లేదు, 1 రూపాయి కూడా బయట మనం ఏదైనా కొనుక్కోవాలంటే తప్ప అవసరం లేదు. అన్ని అకామిడేషన్, ఫుడ్, ట్రాన్స్పోర్ట్, ఎవ్రీథింగ్ ఆయన పెట్టుకుంటారు. లేకపోతే వైజాగ్ నుంచి వైజాగ్ డిఫరెంట్ ప్లేసెస్ 3 days బుక్ చేస్తారు. మామూలుగా ప్లేస్కి వెళ్ళినప్పుడు 14 days టూర్. అంటే మంత్లీ తీసుకెళ్తారా సార్ వాళ్ళు? అక్కడ మంత్లీ వీలు కాదు, ఎందుకంటే మనకు వాతావరణం అనుకూలంగా ఉండాలి కదా. వెళ్తారు వెకేషన్స్ టైంలో కానీ ఎప్పుడన్నా. మీకు జూన్ జూలై వరకు, ఆగస్ట్ వరకు ఉంటుంది, తర్వాత ఉండదు. ఓకే సార్. అదంటే అయితే మేడం మీరు సమ్మర్ లో ప్లాన్ చేసుకోండి అయితే. అంతా మహావతార్ బాబాజీ గారి దయ. చూడవలసిన ప్లేస్ అన్నమాట, చాలా ఎనర్జీ ప్లేసెస్ అన్ని. ఇక్కడ ఒక అమ్మవారి గుడి కూడా ఉంది, ఆమె జుట్టు పడిందట ఆ ప్లేస్ లో. బాలయంలో కూర్చొని ధ్యానం చేసుకుంటూ వైబ్రేషన్స్ వస్తుంటాయి. మీకు అంత ఎనర్జీ ప్లేస్ అది, మొత్తం ఆ కొండంతా అలానే ఉన్నది. ఓకే సార్. ఎక్కడ కూడా అందుకే మనకు ఎక్కడ అలసటగా అనిపించదు ఆ ఎనర్జీస్ వల్ల. శ్రీలంక కూడా అలానే అనిపించింది నాకు. ఓకే సార్. శ్రీలంక 8,000 feet హైట్ ఉన్న హిల్స్, అన్ని టీ గార్డెన్స్. ఆ ఏరియాలో మేము తిరుగుతుంటే అసలు ఎక్కడ అలసట అనిపించలే. ఓకే సార్, చాలా మంచి ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నారు మాతో పాటు ఈరోజు మీరు ఇంతసేపు ఉండి సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే మాస్టర్స్, తిరిగి రేపు ఉదయం సెషన్లో మళ్ళీ కలుసుకుందాము. అంతవరకు సెలవు మాస్టర్స్, ధన్యవాదాలు.